నేను సిరి గొడుగు. ఈరోజైతే మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పుకోవాలి. గెస్ట్ అంటే ఆషామాషి గెస్ట్ అయితే కాదు. ఈమెను చూస్తే మాత్రం అందరూ అసలు అరే ఎక్కడి నుంచి వాళ్ళకి ఇంత ఎనర్జీ వస్తుంది, అరే మా లాంటి వాళ్ళకంటే యువకులం మేమే ఇంత ఎనర్జీగా లేము, ఈమెను చూస్తే ఈమె మాట ఇంటనైతే మొత్తం ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి. ఇక బీఆర్ఎస్ నేత, బీఆర్ఎస్లా లేడీ టైగర్ అంటే ఎవరైనా ఉన్నారు అంటే జవహర్ నగర్ టైగర్ అనే బిరుదు అయితే వచ్చేసింది. ఆమె మన కేతమ్మ. సో ఇవాళ కేతమ్మతోని మరి బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది, అసలు అసలు ఎట్లా స్టార్ట్ అయింది కేతమ్మ లైఫ్, ఈ అంటే ఈ రాజకీయంగా కానీ ఏదైనా కూడా ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో లేట్ చేయకుండా ఇంటర్వ్యూ అయితే చేసేద్దాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. ఎట్లున్నారమ్మా? బాగున్నారా? అసలు కేతమ్మ మొత్తం జవహర్ నగర్ టైగర్, లేడీ టైగర్ అని చెప్పేసి మీకు అయితే పేరు వచ్చేసింది. సో ఈ పేరు ఎట్లా వచ్చింది, అసలు ఎట్లా స్టార్ట్ చేసిండ్రు మీరు? అంటే ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఈ 10 సంవత్సరాలే కేసీఆర్ ఉన్న మనం 2001 నుంచి పోరాటం చేస్తే ఈ 10 సంవత్సరాల నుంచి మన రాష్ట్రం విడిపోయింది. ఇప్పుడు కేసీఆర్ అంటే ఎవరన్నా మనకు తెలిసింది. దానికన్నా ముందు మీ లైఫ్ ఎట్లుండేది, అంటే మీ జీవితం ఎట్లుండేది? నేను కూలినాలు చేసుకుంటా బాలాజీ నగర్లో బతుకుతున్నా. కూలినాలు చేసుకుంటా పని చేసుకుంటా బతుకుతుంటే అందరు నామినేషన్ సర్పంచులు పోతుంటే వాళ్ళతోటి నేను పోయినా, వాళ్ళతోటి పోయి నేను నామినేషన్ వేసిన, నేను గెలిచిన వార్డు నెంబర్గా. తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు గెలిచిన, 5 ఏళ్ళు తెలుగుదేశంలో చేసిన పనులు చేసిన, మంచితనం సంపాదించుకున్న బాలాజీ నగర్లో ఆడోళ్ళు మగోళ్ళు ఒక అక్క చెల్లె అన్నట్టుగా ఆదరించారు నన్ను. వాళ్ళ అభిమానం, ఆ ఊరు ప్రజలు, బాలాజీ నగర్ ప్రజలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటా, చెయ్యెత్తి మొక్కుతా. నేను అందరిలో అభిమానం సంపాదించుకున్నా, గెలిచిన 5 ఏళ్ళు చేసిన, 5 ఏళ్ళు చేసి మళ్ళీ అయిపోయింది. మీ పదవి అయిపోయినాక ఇంట్లో ఉన్నాక కాంగ్రెస్ పార్టీలో కోతురు అందరూ. మేము కాంగ్రెస్లోకి పోయినాం. కాంగ్రెస్లోకి పోయినాక కేరళ లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే మా జవహర్ నగర్కి అప్పుడు ఆయన మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి టికెట్ ఇచ్చిండు. మా చిన్న బిడ్డకి 20 లక్షలు పెట్టి గెలిపిద్దామని కాంగ్రెస్లో నిలబెట్టాం. అందులో ఓడిపోయింది. మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి మల్కాజ్గిరికి ఎంపీ చేసిండు. మళ్ళీ అప్పుడు మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి టికెట్ ఇచ్చిండు. అప్పుడు 2వ సారి కూడా 20 లక్షలు పెట్టినాం. మళ్ళీ ఓడిపోయినాం. 2 సార్లు కాంగ్రెస్లో ఓడిపోయినాం. సరిగా కాంగ్రెస్కి దండం పెట్టినాం. మా ఇంట్లో మేము ఉన్నాక మళ్ళీ అందరు కాంగ్రెస్ ఓడిపోయిందని చెప్పి ఇక అందరు ఏం చేస్తారు, మళ్ళీ టీఆర్ఎస్ అని మళ్ళీ కార్లకు పోతారు. అందరు పోయినా కూడా ఇంకేముంది అన్నట్టు మేము అమ్ముకున్నాం. ఇక ఉన్నాక నా బిడ్డ కార్పొరేటర్ తోటి ఇదే మల్లారెడ్డి దగ్గర పోయి నా బిడ్డ కండవ కప్పించుకుంది. నా చిన్న బిడ్డ నాతో రాజకీయంలో తిరుగుతుంది. ఆమె పోయినాక 20 రోజులకు బతుకమ్మ చీరలు ఇస్తారు గ్రామ పంచాయతీ కాడ. బతుకమ్మ చీరలు ఇస్తుంటే అందరు పోతుంటే ఇక బతుకమ్మ చీరలు అంటే ఆడోళ్ళకి ఆశ. సరేలే నేను కూడా పోతాను. నేను పోయినాక నా దోస్తులు నాతోటి గెలిచిన శోభారెడ్డి అని ఉంది. శోభారెడ్డి ఏందబ్బా మల్లారెడ్డి గారిని పరిచయం చేయరాదబ్బా, మీరు నన్ను కాదని పోయిరు టీఆర్ఎస్లకు. నన్ను ఆనాడు టీఆర్ఎస్ నన్ను తీసుకుపోరు అయితే రబ్బా మరి బీఆర్ఎస్లకు అది అన్నాక సార్ మల్లారెడ్డి సారు నేను గెలిచినప్పుడు ఈమె వార్డు నెంబర్ గెలిచింది, చాలా మంచిది సారు, మంచితనం సంపాదించుకుందాం అని చెప్పి ఈమె చెప్పింది. అరే ఇట్లా టక్కలే కావాలి మాకు, కట్టుబట్టు ఏషా భాష మంచిగా ఉంది, తెలంగాణ ముద్దు బిడ్డ మా కేతక్క, ఏం పేరు అంటే కేతమ్మ అన్న, కేతక్క ఇక రా అని చెప్పి పిలుచుకుండు. స్టేజ్ ఎక్కినాక ఏమైందంటే కండువలు లేకపోతే ఏమైంది, సరే ఒక గులాబీ చీర అనగానే ఒక గులాబీ చీర కప్పిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మల్లారెడ్డి సారు అడుగు జోడల్లో నడుచుకుంటా. మల్లారెడ్డి అంటే నా ప్రాణం. నిజంగా కూడా నాకు ఒక దేవుడు ఇచ్చిన అన్న మల్లారెడ్డి సారు. ఆయనతోటి నేను అందుకేనేమో నా బీఆర్ఎస్ సభ జరిగినప్పుడు, వరంగల్ బీఆర్ఎస్ సభ జరిగినప్పుడు మంచిగా డాన్స్ చేసి ఇద్దరు కలిసి ఆ సార్ ఆడతా ఉంటే నన్ను ఆడక్క అంటే నేను ఆడతా. చూసుకున్నావా వీడియో? చూసుకున్నావా? అసలు అది చూసిన తర్వాత ఎట్లా అనిపించింది అంటే ఆ సార్తో అంటే మల్లారెడ్డి సార్తో డాన్స్ చేసిన వీడియో ఇంత వైరల్ అవుతుంది అని చెప్పి మీరు అనుకున్నారు? నా అదృష్టంగా భావించుతా ఆయనతో ఆడినప్పుడల్లా. చాలా నాకు దేవుడిచ్చిన అన్న మల్లారెడ్డి అంటే. నిజంగా నాకు మల్లారెడ్డి ఒక కన్ను, కేసీఆర్ ఒక కన్ను. ఇప్పుడు చూసుకున్నట్టయితే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ మన కేసీఆర్ గారు పరిపాలించిండ్రు తెలంగాణని. అయితే ఇప్పుడు మరి ప్రజలు మార్పు కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలి, మాకు మార్పు ఖచ్చితంగా రావాలి, మాకు ఫామ్ హౌస్ పాలన అసలుకే వద్దు, 6 పథకాలతోని రేవంత్ రెడ్డి గెలిచిండు. మరి నిజంగా రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉన్నదా లేకపోతే కేసీఆర్ పాలన మంచిగా ఉన్నదా? మీకు ఎట్లా అనిపిస్తుంది? 10 ఏళ్ల పాలన కేసీఆర్ది ఎట్లుంది, ఇవాళ రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందని అడుగుతున్నావా అమ్మ? కేసీఆర్ పాలన ఉన్ననాడు ప్రజలను మొత్తం ఒక కొండ మోసినట్టు నెత్తిల మోసిండు. తెలంగాణ రాష్ట్రం ప్రజలను 4 కోట్లన్నర మందిని కేసీఆర్ నెత్తిల మోసిండు. కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ కేసీఆర్. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? 2 సార్లు కేసీఆర్ గెలిచిండు. ప్రజలారా నాకు అవకాశం ఒక్కసారి ఇవ్వండి, నేను 6 హామీలు ఇస్తున్నా. 100 హామీలు చెప్పిండు కానీ మెయిన్ హామీలు 6.
ఇట్లా ఇంటికి ఒక బండి ఇస్తా అన్నావు, స్కూటీ ఆడపిల్లలకు, ఇంటికి తులం బంగారం అన్నావు, మహాలక్ష్మి పథకం కింద 1500 ఇస్తానన్నావు, రైతు బోనస్కు కూడా రైతుకు బస్తా వెనుక 1500 2000 ఇస్తానన్నావు, అత్త కోడలు ఉంటే కోడలకు 4000 అత్తకు 4000 అన్నావు, 6 పథకాలు చెప్పినవు, మసిముసి మారడగా చెప్పినవు, ఆడవాళ్ళకు మగవాళ్ళకు ఇవాళ ప్రజలకు మోసం చేసినవు. 6 పథకాలకు ఇదే బట్టి విక్రమార్క గారు ఇల్లు తిరిగి లెటర్లు రాసిచ్చిండు. ఇది మేము గెలిచిన తెల్లారి మీకు 4000 అత్తకు కోడలికి ఇస్తన్నా, మమ్మల్ని గెలిపియండి చెప్పి ఒక్కొక్క ఇల్లు తిరిగి దండాలు పెట్టిండ్రు కాంగ్రెస్ లీడర్లు అందరూ. ఇవాళ కాంగ్రెస్ లీడర్లు గెలిచి ఇవాళ ఏం చేస్తుర్రమ్మా, ఓడ ఎక్కిందనక ఓడ మల్లయ్య అన్నారు, ఓడ దిగినాక బోడ మల్లయ్య అంటారు. ఒక్క పథకం పెట్టలే, పెట్టిందంటే ఏంది ఒక బస్సు. మీరు బస్సు పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే. కార్లో పోతాం, బండ్లల్లో పోతాం, లేకపోతే ఆటో కట్టుకొని పోతాం. అసలే పోరాకపోతే ఎట్లనైనా పోతాం ఏడికైనా పోవాలనుకుంటే. నువ్వు ఎందుకు పెట్టావు బస్సు? మహిళల కోసమే కదా. ఏమిటికి కొట్టుకుంటున్నారు మహిళలు, పిల్లలకు బువ్వ తినిపించుకుంటా ఆ టేజ్ కాడకి టేజ్ కాడ దిగుతుర్రు. ఇవాళ బ్రుష్ వేసుకొని పోతుంది, ఈ నుంచి దొంగకుంటూ పోయి మళ్ళీ వెనకకి తిరిగి వచ్చి ముఖం కట్టుకుంటా అంటుంది ఆడామే. సిగలు పట్టుకుంటారు. మగోళ్ళకు సీటు దొరకలేదు, మగోళ్ళని బస్సులకి వెళ్ళి కిందికి నూకుతురు ఆడోళ్ళు ఒక్కొక్కటి నీదా బస్సు నీదా, నీ అయ్యదా అని చెప్పి ఆడోళ్ళకు ఇలా సిగలు పట్టుకునే కాడికి తెచ్చిండు రేవంత్ రెడ్డి. నువ్వు బస్సు ఏమిటికి పెట్టినావు? అయ్యే బస్సు పెట్టేసి మాకు నెలకు 2500 ఆడోళ్ళకి, మహిళలకు చీరలు పెట్టు, మహిళలను కాపాడుకో. ఎవరికేం చెప్తున్నావు? నువ్వు బస్సు వేస్ట్, నువ్వు పెట్టి రేవంత్ రెడ్డి వేస్ట్ పనిచేస్తలేదు, చేస్తలేదు, వేస్ట్ బస్సు వేస్ట్ అంటారా? వేస్ట్. ఇంతమంది పోయేసి వస్తాను మహిళలందరూ, కాలేజ్ విద్యార్థులు వేస్ట్ బస్సులు వేస్ట్ అంతే. రైతు భరోసా కూడా అన్నారు కదా, రైతు భరోసా వేసిండ్రు కదా. రైతు భరోసా నువ్వు 4 కోట్ల మందికి వేసినవా? 4 కోట్ల మందికి వేసినవా రైతులు? 4 కోట్ల మందికి ఉండదు కదా, పొలం ఎవరెవరికైతే ఉన్నారు ఉన్నోళ్ళకైనా మనం మొత్తం వేసినావా? నువ్వు నాకు రాలేదని మొత్తుకుంటారు, ఇంకా రైతులు మొత్తుకుంటారు. మీరు ఇంక్వైరీ చేయండి, మాకు మీరు కావాలంటే ఇంక్వైరీ చేయండి. మీరు 2 లక్షలు రుణమాఫీ చేసిండా రైతుకు? చేసిండా? రైతు భరోసా ఇచ్చినవా నువ్వు? రైతు బీమా ఇచ్చినవా నువ్వు? రైతు చచ్చిపోతే 5 లక్షల రైతు బీమా ఇస్తున్నావా నువ్వు? కేసీఆర్కి ఇస్తున్నావా? నేను ఇప్పుడు 13,000 ఆడపిల్ల పుట్టి ఇచ్చిండు కేసీఆర్, 13,000 ఇచ్చిండు. మొగోడు పుడితే 12,000 ఇచ్చిండు. ఇలా ఆడిది పుట్టిందంటే 13,000 ఇచ్చి పిల్లని బట్టలు పెట్టి తల్లికి పిల్లకు బేబీ సోపు, బేబీ పౌడర్, బేబీ కాటిక, బేబీ పౌడరా, బేబీ సబ్బు ఇచ్చి తల్లికి బట్టలు పెట్టి మేనమామ పంపినట్టు బస్సు అంబులెన్స్ పిలిపించి మేనమామ లెక్క 13,000 ఇచ్చి సూట్ కేసు ఇచ్చి కేసీఆర్కి ఇట్టిచ్చి అవగారింటికి పంపుతుండు కేసీఆర్. ఆడవిళ్ళ పెళ్ళి అంటే 1,16,000 ఇస్తుండు. 1,16,000 ఇచ్చి ఆడవిళ్ళ పెళ్లికి ఆదుకుంటుండు. నువ్వేమి ఇస్తున్నావయ్యా? తులం బంగారం ఇస్తా అని చెప్పి ఏది ఇప్పుడు తులం బంగారం ఇయ్యండి, తులం బంగారం ఇయ్యండి. మీరు మాట అన్నమాట వీళ్ళు నిలుపుకోరి. మీరు మీరు ఇలా కేసీఆర్ని ఇవాళ ఎక్కిరిత్తురు, తిడుతురు అని చెప్తారు కదా. మీరు నిజంగా కాంగ్రెస్ 60 ఏళ్ళ కాంగ్రెస్ గానే బీకి పడేచ్చారు. ఇప్పుడు కూడా ఏం బీకి పడేస్తలేరు మీరు. కానీ ఇప్పుడు తులం బంగారం ఇంటికి ఒక బండి కాదమ్మా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు 50 సంవత్సరాలు పాలించిన వాళ్ళకి తెలియదు అంటారా? మరి తెలంగాణలో ఎట్లా చేయాలి ఏందనేది వాళ్ళకి తెలియదు అంటారా? తెలియగానే ఆంధ్ర వాళ్ళకు పట్టం కట్టిండ్రు. ఆంధ్ర తెలంగాణ కలిసే ఉండే. ఆంధ్రోళ్ళకు పట్టం కట్టి నీళ్లు పంచుకోపోయారు, నిధులు పంచుకోపోయారు. ఆంధ్రోళ్ళు తెలివి తక్కువలని చేసిరు. అది అలా తెలంగాణ రాష్ట్రాన్ని తెలివి తక్కువలని చేసి ఆంధ్రోళ్ళు పాలు పంచుకొని పోతుంటే చిన్ననాడు నుంచి 12 ఏళ్ళ నుంచి కేసీఆర్ చూసి చదువుకునే రోజులలో ఏంది మా తెలంగాణ ఆంధ్రకు ఇట్లా చేస్తుర్రు, నిధులు కొండబోతుర్రు, తెలివి తక్కువలని చేస్తుర్రు, అన్ని పంచుకోపోతుర్రు అని చెప్పి కేసీఆర్ చిన్నంగా ఎప్పుడైతే ఆయనకు తెలివి వచ్చిందో మాకు తెలంగాణ కావాలని చెప్పి కేసీఆర్ పట్టుదల పట్టిండు. కేసీఆర్ ముందుకొచ్చిండు, ఒక్కడిగా ముందుకు వస్తే బంగారం లెక్క ఉండే తెలంగాణని అప్పుల పాలు చేసిండు కేసీఆర్ అని చెప్పేసి మాట్లాడతాను రేవంత్ రెడ్డి. మరి కదా అప్పుల పాలు చేసిండు కేసీఆర్. రైతు చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చిండు, పక్కకు పెట్టు. 5 లక్షలు తప్పు కదా? కళ్యాణ లక్ష్మి 1,16,000 ఇస్తుండు, అప్పు కాదా? ఆడపిల్ల పుడితే 13,000 ఇస్తుండు, అప్పు కాదా? రైతు ఇంట్లో 2 లక్షలు తెచ్చుకుంటే రుణమాఫీ చేస్తుండు, 2 లక్షలు, అప్పు కాదా? ప్రాజెక్టులు కట్టించిండు, పాలమూరు నుంచి ప్రాజెక్టులు కట్టించుకొచ్చిండు, అప్పు కాదా? ఎక్కడ? జటిచెర్ల, దేవరకద్దర, రైచూరు, మహబూబ్నగర్. ఇవాళ పాలమూరు నుంచి కొండల నుంచి గుట్టల నుంచి పెద్ద పైపులు వేసుకొని తెచ్చి గుడిసెకు, తండకు, పల్లెకు, పట్టణాలల్లా, పల్లెటూరులల్లా ఇవాళ ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ది. ఇవాళ ఇంత పెద్ద ప్రాజెక్టులు కట్టించిన ఘనత కేసీఆర్ది. అప్పు కాదా? అప్పు కాకపోతే ఇంట్లోకి వెళ్ళి పెట్టారా కేసీఆర్? ఆయనకి ఏం తిట్టని పెట్టాడు?
ఏం తినడానికి పెడతాడు కేసీఆర్? అప్పైంది అంటే ఇన్ని పథకాలు పెట్టిండు కేసీఆర్. ఇప్పుడు నీళ్ళ గురించి మీరు మాట్లాడింది కదా, ఇంటింటికి భగీరథ ఇదంతా మాట్లాడింది కదా. అట్లనే ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి ఇప్పుడు విచారణ చేస్తాం. మొన్న కేసీఆర్ కూడా అటెండ్ అయిండు. మరి ఆయన ఎట్లయినా చేసి జైలుకి పంపించాలని చూస్తే, అంటే తప్పు జరిగింది కాబట్టి ఆయన మీద విచారణ చేసిండ్రు. మరి అప్పుడు తప్పు జరిగిందని తేలుతుంది అంటారా? మరి నిజంగా తప్పు చేసిండు అంటారా కేసీఆర్? మరి అలా అయితే దానికి కూడా సమాధానం చెప్తా. 100 కోట్లు 1,00,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అని 1,00,000 కోట్లు అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లీడర్లు. చెప్తుర్రంటే నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డికి పిల్లనిచ్చిన మామన్న చెప్తుండు టీవీలల్లా 1,00,000 కోట్లు తిన్నాడు, 100 కోట్లు 1,00,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అని చెప్పి చెప్తారు. తప్పిది అడైంది 85 90 లక్షల 90 లక్షల ప్రాజెక్టు ఖర్చు వస్తే 1,00,000 కోట్లు ఎట్లా తిన్నాడు కేసీఆర్ అని చెప్పి పిల్లనిచ్చిన మామే చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి మామే చెప్తుండు. ఆడ అయింది బడ్జెట్ 900 లక్షలు, నువ్వు చెప్పింది 100 లక్షలు అని చెప్తున్నావు. 100 కోట్ల లక్షలు అంటే నువ్వు అయింది సగం అయితే నువ్వు అబద్ధాలు చెప్పేది ఆడ అతికినట్టు లేదు. ఇప్పుడు వీళ్ళు అబద్ధాలని కేసీఆర్ మీద బురద ఉత్తురు, కేసీఆర్ మీద అబద్ధాలు ఆడుతురు. కేసీఆర్ ఓడిపోయి వీళ్ళు గెలిచారు కాబట్టి వీళ్ళ పని ఏముందంటే కేటీఆర్ కవితక్క హరీష్ రావుకో ఈ నలుగురు అంటేనే పడతాడు. ప్రజలను చూస్తలేడు, ప్రజల దగ్గరికి పోతలేడు, ప్రజ వద్ద పాలన చేస్తలేడు. ప్రజలు చచ్చిరా బతికిరా, రైతులు ఉన్నారా, పంటలు పండుతున్నాయా, గింజలు ఉన్నాయా, ఉడగల్ల వానలు వచ్చి ఓట్లు రాలిపోతున్నాయా, ఎట్లుర్రు ప్రజలు ఓట్లు ఎత్తే నేను గెలిచిన అన్న బాధ లేదు రేవంత్ రెడ్డికి. ప్రజావేదిక పెట్టిండు కదా, ఏం పెట్టినవయ్యా? ఏమున్నా కూడా వచ్చి అక్కడ మీరు పిటిషన్లు పెట్టుకోమని చెప్పుకుంటాను కదా, మీరు దరఖాస్తు చేసుకున్నాను అక్కడ చెప్తున్నారు. అది చెప్పుడు కాదు, ప్రజలు నడుచుకోను. ఫస్ట్ ప్రజల చుట్టూ తిరగాలను, ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాలి. ఇలా ప్రజలే నీకు రాజులు. ఇలా రాజ్యాంగం మా ఓటెక్కు. నీకు ఓటేసి గెలిపించినందుకు నువ్వు ఎప్పటికాలకు గులాంగిరి లెక్క ఉండాలి. నీకు ఓటేసిర్రు, నువ్వే ప్రజల దగ్గరికి పోతున్నావయ్యా. అప్పుడు కేసీఆర్ ఉన్నాడు మరి గులాంగిరి లెక్క? మరి కేసీఆర్ ఉన్నాడు గులాంగిరి లెక్క. కేసీఆర్ ఉన్నాడు, ఒక పనోన్ లెక్క తిరిగిండు కేసీఆర్. ఒక రైతుకు ఒక జీతగా లెక్క తిరిగిండు కేసీఆర్. ఇలా ఫామ్ హౌస్ లోనే ఉన్నాడు కదా అమ్మ, అప్పుడు కూడా ఉన్నారు. అప్పుడు ఉన్నందుకే కదా మరి రేవంత్ రెడ్డి 24 గంటలు ఫామ్ హౌస్లు ఉంటే తెలంగాణ రాష్ట్రం ప్రజలు ఇవ్వాలన్నా కేసీఆర్ కావాలని ఎట్లా అంటారు తల్లి? నీకు ఇంకొకటి, రైతులందరూ చచ్చిపోతుంటే, ఈ కాంగ్రెస్ వాళ్ళ పుణ్యాన రైతులందరూ చచ్చిపోతుంటే ఎక్కడ గోదావరి కన్నే ఇటు ఇది కోదాడు కొమరబండి, నల్లగొండ, హన్మకొండ, సూరపేట, నాగారం, మరువపల్లి, తిరుమలగిరి, తొండ తిరుమలగిరి, ఇది దేవరపూల, కామారెడ్డిగూడెం వచ్చి మీటింగ్ పెట్టిండు. దేవరపూల కామారెడ్డిగూడెం అంటే రోడ్డు కాడ మీటింగ్ పెడితే చుట్టుపట్టు ఉన్న ఊర్లో మొత్తం రైతులు ఆడుకొస్తే ఆ కట్టె పట్టుకుంటూ మొన్న పడ్డాడు. పడి కట్టె పట్టుకొని పొలాల కాడికి పోయిండు, కల్లాల కాడికి పోయిండు, రైతులను చూసిండు, ఒడ్లు రానే చూసిండు. రైతు ఒడ్లు కొనుగోలు కొంటా, మీరు చచ్చిపోవద్దు రైతులు, మీరు చావద్దు, మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు అని భుజం మీద చేసి ధైర్యం ఇచ్చి వచ్చిండు కేసీఆర్. ఏ కల్లాల కాడికి పోయిండు రేవంత్ రెడ్డి? ఏ రైతు దగ్గర పోయిండు రేవంత్ రెడ్డి? ఎవరు నేర్చుకుంటారు రేవంత్ రెడ్డి? 24 గంటలు రే సన్నాసి, నీ జాంగ కూడా వీక్తా, నిన్ను రాళ్ళు పెట్టి కొడతా, నిన్ను చెట్టు కట్టేసి కొడతా సన్నాసి, ఒక పామవసరం తాగి పండుకున్నవారా, నీది అంతేనారా, నీ బతుకు క్లోజ్ అయిపోయిందిరా అని తిడతాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఆయనకున్న పని అంతా కేసీఆర్ని తిట్టాలి, కేటీఆర్ మీద ఆరిపోసుకోవాలి, కానీ ప్రజలను పట్టించుకుంటలేడు రేవంత్ రెడ్డి. పట్టించుకుంటలేడు. ఏం చేస్తలేడు. చెప్పినా కదా, ఒక ఫ్రీ బస్ ఇచ్చినావు, ఎవరికో ఒకరికి 0 కరెంట్ వస్తుంది, అందరికి వస్తలేదు. నువ్వు 500కి గ్యాస్ ఇస్తాను, కానీ 1200 కడతాను. మేమే కడతాను, ఇంట్లో 1200 కడతాను. బ్యాంకులు పడతాయి, గ్యాస్ కూడా ఇస్తాను, అన్నీ అయిపోయినట్టే. అన్నీ చెప్పుతారమ్మమ్మ, అమ్మాయి అన్ని అబద్ధాలు వాళ్ళవి, అన్ని అబద్ధాలు. ఫ్యాషన్ షో అని చెప్పి బయట ఆడవాళ్ళని పట్టుకొస్తావు, తెలంగాణ ఆడవాళ్ళతోటి కాళ్ళు దూడిపిస్తావు. తెలంగాణ ఆడవాళ్ళు మేము సాంప్రదాయం అన్నారు, మన భారతదేశ సాంప్రదాయము. అంటే అతిథులు వస్తే మనం కాళ్ళు కడుగుతాం, అది మనకు తెలియదా సాంప్రదాయం? కాళ్ళు కడిగి ఇంకో పని చెప్పి, ఏదన్నా పని చెప్పి, నువ్వు ఓ చీర కట్టిపి, సిగ ముడిపి, పువ్వులు పెట్టిపి, వాళ్ళ కాళ్ళు మేమెందుకు ముట్టుకుంటామయ్యా? మేము కూడా ఒక స్త్రీ భారత నారిమి, మేము కూడా ఒక అమ్మవారు అవతారం. మేము కూడా రాణి రుద్రమదేవి పుట్టిన గడ్డ మీద పుట్టినాము, మేము ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టిన గడ్డ మీద పుట్టినాము. మేము ఒక అమ్మవారు అవతారం, మాది కూడా. మాకు ఏం తక్కువ ఉంది? మేము మహిళలం కావు, మేము భారత నారలం కాదు, మేము మాది అమ్మవారి అవతారం కాదా? వాళ్ళ కాళ్ళు మేము ఎందుకు కడతాం, వాళ్ళ కాళ్ళు మేము ఎందుకు దుడుతాం? మేము దుడమాము. ఇవాళ మా పరువు కొండపోయి బయట దేశం వాళ్ళ దగ్గర పరువు మా పరువు తాకట్టు పెట్టావు. నువ్వు తాకట్టు పెట్టావు, మా పరువు పోయింది. ఇలా వాళ్ళు మంచిగా అరుసుకోలే అని చెప్తాను కదా, అక్కడ బయటికి పోయినాక మమ్మల్ని ఇక్కడికి పిలిచిండ్రు, మమ్మల్ని చక్కగా అరుసుకోలేదు, మమ్మల్ని అంటే తప్పుడు దృష్టితో చూసిండ్రు అని చెప్పేసి అక్కడికి పోయి ఒక ఆమె చెప్పింది. అది మీరు చూసిండ్రా? అది ఒకటి వచ్చింది పేపర్కు. అయితే రూపాయలు ఏదంటావు, పైసలు ఏదంటావు,
ఇలా ఆర్టీసీ డ్రైవర్లకు జీతాలు ఇవ్వంటే ఆర్టీసీ డ్రైవర్లను తిడుతున్నావు. జీతాలు ఇవ్వాలంటే నా దగ్గర రూపాయి లేదు, నన్ను దొంగను చూసినట్టు చూస్తురు, నేను గుడికాడ చెప్పులు ఎత్తుకపోయినట్టు చూస్తురు అంటావు. నీ దగ్గర రూపాయి లేదా? నీకు ఫ్యాషన్ షో ఎందుకయ్యా? నీకెందుకు 200 కోట్లు ఎందుకు పెట్టావు? ఆ 200 కోట్లు ఆర్టీసీ వాళ్ళకి, 200 కోట్లు ఆర్టీసీ వాళ్ళకి. రైతు చచ్చిపోతే రైతుకి, ఆడి మహిళ డెలివరీ అయితే 13,000. దానివల్ల అంటే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని చెప్పిండు కదా, ఎక్కడి నుంచి పెట్టుబడుల కోసం ఇట్లాంటివన్నీ చేస్తానని చెప్పిండు కదా. నన్ను కోసుకొని తిన్నాను ఎందుకంటాను మరి? నన్ను కోసుకొని తినుర్రి, నన్ను కూర వండుకోర్రి, నాకు అప్పు పుడతలేదు, నాకు ఒక సీఎం సీటు ఇది, ఒక సీఎం, ఒక వార్డు నెంబరు ఆప్టారు, వార్డు నెంబరు కార్పొరేటరు, ఎంపీటీసీ జెడ్పీటీసీ గెలిచిన వాళ్ళు ఇవ్వాలా? నేనున్నా అని చెప్పి మిసమ్మిలు వేసుకొని రాజకీయం చేసి గల్లి గల్లి తిరిగి పని చేస్తున్నావు. నువ్వు ఇలా 4 కోట్ల మందికి నువ్వు ఒక అధిపతివి, నువ్వు ఒక తండ్రిలాగా. నా చేత కదంట నువ్వు సీఎం సీటు మీద కూర్చొని పరువు తీస్తున్నావు కదయ్యా, నువ్వు పరువు తీస్తున్నావు తెలంగాణ రాష్ట్రం పరువు. అంటే ఇప్పుడు ఆయన ఏమంటాడంటే నేను చేస్తున్నా ఇప్పుడు ఇంకా 15 సంవత్సరాల వరకు కూడా కాంగ్రెసే వస్తుంది, ఎందుకంటే నా పాలనలో తెలంగాణ ప్రజలు మస్తు సంతోషంగా ఉన్నారని ఆయన బహిరంగంగా చెప్తాడు కదా. మొన్న గద్దర వాళ్ళు కూడా ఇచ్చిండు కదా, మన తెలంగాణ వాళ్ళందరికీ ఇంతవరకు ఎప్పుడు మనకు అవార్డులు ఇవ్వలేదు కదా రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి. మరి గద్దర వాళ్ళు కూడా ఇచ్చిండు, ఇంత మంచిగా చేసి గద్దర అవార్డు ఇచ్చిండు, ఆయన ఉద్యమం చేసిండు. గద్దరన్న ఉద్యమం చేసిండు, తెలంగాణ కొరకు కొట్లాడిండు. గద్దరన్న పాటలు కూడా ఉన్నాయి. ఏది గోసి గొంగాడేసి డప్పు సంకారేసి ఊరు తిరిగి పోరు పాటలు పాడితే ఎవడి పాట అయ్యిందిరో తెలంగాణని గద్దరన్న అయిన పాటే అది. గద్దరన్నకి ఇవ్వాలి, అవార్డు ఇవ్వాలి. మనున్న నాడు వాళ్ళు ఇవ్వలే, ఇలా ఈయన ఇచ్చిండు, ఎవరికో ఇచ్చిండు. మరి నువ్వు అవార్డులు ఇచ్చేటప్పుడు 10 లక్షలు ఎందుకు ఇస్తాను? నీ దగ్గర డబ్బు లేదు, బాగా అర్థం చేసుకో మేడం. డబ్బు పుడతలేదు, నీకు అప్పులు పుడతలేదు. ప్రజలంతా ఇలా తెలంగాణ రాష్ట్రం అంతా ఇలా అరో లక్ష్మణ అంటుర్రు. ఏది నువ్వు చేసే రాజకీయంలో ఎవ్వరికి ఏం అందక. అయితే నువ్వు 10 లక్షల రూపాయల చెక్కులు ఎందుకు ఇస్తున్న వాళ్ళకు తక్కువ ఉందా? బాలకృష్ణకు, ఇది అల్లు అర్జున్కు, మళ్ళీ ఈయన ఎవరు ఆయన ఎవడ అక్కడ ఉంటాడు మిర్యాల కూడా ఉంటాడు ఒక హీరో, ఆయనకు కూడా 10 లక్షలు ఇస్తాడు. విజయ్ దేవరకొండకు, బాలకృష్ణకు, ఈయనకు. మరి వాళ్ళకు డబ్బు లేదా? గరీబ్ వాళ్ళు ఎంతమంది ఉన్నాయా? రేవంత్ రెడ్డి అంటే ప్రశంసించిండు, మెచ్చుకొని ఇస్తాను, వాళ్ళు మంచి యాక్టింగ్ చేసిండ్రని. అది పద్ధత మేడం, అది ఎక్కడ న్యాయం? ఇలా గరీబ్ వాళ్ళ నోరు కొట్టి ఉన్నోనికి ఇస్తావా? ఉన్నోడు కొండపోయి ఉన్నోనికి ఇస్తా, లేనోడు కొండపోయి ఉన్నోనికి ఇస్తావా? వాళ్ళు వంచాలే, హీరోలు వంచాలే గరీబ్ వాళ్ళకు. నువ్వు చేసే రాజకీయం కదా, నిన్ను మెచ్చుకోవాలనా? అందుకు మెచ్చిండు గద్దరవాడు తెలుసా? ఇవాళ కులగణన అని చెప్తున్నారు చూడు, కులగణనకు ఇవాళ గద్దరన్న వాళ్ళ మనుషులు ఆ కులగణల మళ్ళీ నాకు ఓట్లు పడాలని చెప్పి ఈయన ఇయ్యాల ఇస్తుండవాడు తప్ప ఆయన మా జాలి పడిచ్చినవాడు కాదు. అంటే గద్దర్ సార్ మీద అభిమానంతో కాదు అది. మళ్ళీ నాకు గెలవాలి, ఆ కులగణల కులానికి నాకు ఓట్లు పడాలని చెప్పి ఇచ్చిండు. అట్లా కావాలనుకుంటే మీ కాంగ్రెస్ 60 ఏళ్ళ నుంచి ఉంది, 60 ఏళ్ళ నుంచి ఉంది. అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టలేదు మీరు. అంబేద్కర్ విగ్రహం ఇంత బొమ్మను పెట్టలే. ఏ కట్ట మీద, ఏ ట్యాంక్ బండి మీద, ఏ శివరస్త మీద, ఏ పల్లెల, ఏ పట్నంలా అంబేద్కర్ అంటేనే అందరికీ ఒక నాయకుడు. మాకు అందరికీ అన్ని కులాలకు ఆయన ఒక నాయకుడు. అంబేద్కర్ అంటేనే ఆయన ఒక దేవుడు. మరి అటువంటి విగ్రహాన్ని పెట్టలే. మరి కేసీఆర్ గెలిచినాక ఎందుకో పెట్టాలనిపించింది కేసీఆర్కు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిండు. విగ్రహాన్ని పెట్టి దానికి ఎదురుగా అమరవీరుల తూపాన్ని కట్టిన ఘనత కేసీఆర్ది. దానికి ఎదురుగా సచివాలయం కట్టించిండు. సచివాలయం దాని ముంగట పోటీ వాళ్ళు దిగిండి కేసీఆర్, ఇది రేవంత్ రెడ్డి. సచివాలయం కట్టించింది, అందులో అవినీతి జరిగింది, ఇంకా 100 సంవత్సరాలు ఉండేది, కావాలనే కట్టించిండు కేసీఆర్, డబ్బులు అవినీతి జరిగినాయి అని చెప్పేసి అన్నాడు. మరి దీని మీద ఇప్పుడు మరి ఎట్లా అంటారు? నేను చెప్తా కదా, అవినీతి జరిగింది సచివాలయం మీద అంటున్నావు. ఆయన కట్టించిన సచివాలయం ఇట్లా కూర్చుంటున్నావు, నువ్వు పోయ్యాలా? నువ్వు ఎట్లా కూర్చొని మీటింగ్ పెడుతున్నావు? ఆయన కట్టించింది అంటే దాంట్లో కూడా అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నావు. నువ్వు తెలంగాణ బొమ్మను తీసిన ఆయన పెట్టిన తెలంగాణ తల్లిని తీసి మళ్ళీ తెలంగాణ తల్లిని పెట్టావు. నువ్వు అన్నంత అవినీతి చేసిరు మీరు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు తెలంగాణ తల్లిని పెట్టింది కదా, తెలంగాణ తల్లి అట్లనే ఉంటుంది అని చెప్తాడు ఆయన. అట్లనే ఉండదు మేడం. ఎందుకను తెలంగాణ తల్లి అంటే బాగా అర్థం చేసుకోను. తెలంగాణ తల్లి అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాడే ఆ తల్లి పేరు. అంటే ఈ తెలంగాణ తల్లికి ఏం పెడితే బాగుంటుందని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొత్తం వాళ్ళు గుమ్మక్కయి మీటింగులు పెట్టి ఇవాళ తెలంగాణ తల్లిని పెడితేనే మంచిగా ఉంటుందని. తెలంగాణ తల్లి అంటేనే ఒక అమ్మవారి విగ్రహం రూపం. అది అమ్మవారి విగ్రహం రూపం. కనకదుర్గం ఎట్లుంటుంది, మహిషాసురమర్దిని ఎట్లుంటుంది, భద్రకాళి ఎట్లుంటుంది. అమ్మవారు తెలంగాణ తల్లి అంటేనే కిరీటము, ఒడ్డారము, నగలు నట్రాలు వేసుకుంటేనే అక్కడ తెలంగాణ తల్లి అంటారు. లేవరు తల్లి కాదు, తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లిని తీసి
అమ్మ పాలు చీకిన రొమ్మును గుద్దినట్టు నువ్వు ఇవ్వాలా ఈ ఒడ్డాలను తీసి నువ్వు కిరీటం తీసి ఒక మొక్కజొన్న కంకి ఒక జొన్న కంకి పెట్టి పచ్చ జీర కట్టి ఎవరి రూపాన్ని పెట్టి నువ్వు పెట్టావు తెలంగాణ తల్లిని. అంటే పోరాట యోధులు అట్లనే ఉంటారు. ఉద్యమంలో ఎవరైతే సాకల ఐలమ్మ ఉన్నదో ఆమె అట్లనే ఉంటుంది, ఆమె రూపంలో పెట్టినామని చెప్తాను కదా వాళ్ళు. సాకల ఐలమ్మ విగ్రహం అంటే సాకలం ఐలక్క పోరాడింది, కొట్లాడింది, అందరితోటి రజాకారులతోటి పోరాడింది, చేసింది, దేశం గురించి కొట్లాడింది. అటువంటి ఆమె అట్లాంటివి పెట్టు. తెలంగాణ తల్లి అని ఎందుకో వచ్చింది మరి. ఈమెనేమో సాకల ఐలక్క అంటున్నాం మనం, ఈమెనేమో తెలంగాణ తల్లి అని ఎందుకన్నాం? తెలంగాణ తల్లి అంటేనే తల్లి. బాగా అర్థం చేసుకోరు చదువుకున్న వాళ్ళు. తెలంగాణ తల్లికి విగ్రహాలు వడ్డానం అవన్నీ ఉండొద్దట కదా. ఎందుకంటే జొన్నసాను కోసుకున్నట్టు ఆమె సద్దసేను కోసుకున్నట్టు ఆమె మొక్కజొన్న కంకి సద్ద కంకి జొన్న కంకి పెట్టాము, నువ్వు పచ్చ జీర కట్టించి. అంటే మన తెలంగాణలో తల్లిని మార్చినవయ్యా, నువ్వు తల్లిని మార్చినవు. అందుకే మీరు మీ కాంగ్రెస్ వాళ్ళు మీకు ఇదే శాస్తి, మళ్ళీ గెలవరు మీరు. తెలంగాణ తల్లిని మార్చే హక్కు మీకు లేదు. కానీ కేసీఆర్ మీద పగతోటి మార్చిడా ఆయనే. కేసీఆర్ మీద పగతోటి అంటే బతుకమ్మ గురించి బతుకమ్మ తీసేసినావు. అవును, వందల ఏండ్లు తాతలు తండ్రులు ముత్తాతల కానించి వచ్చే బతుకమ్మయ్యా. గరీబోళ్ళు 60 ఏళ్ళు ఉన్నా కూడా అమ్మగారింటికి మీద ఆశపడుతుంది ఆడపిల్ల. నేను బతుకమ్మని ఆడిపోతా, నేను బతుకమ్మని ఆడబోతా అంటావు. నువ్వు బతుకమ్మని తీసి ఆకురికి వలిచ్చిరయ్యా. అన్ని తెలివి కల్లోనివే. చెప్పాల్సిన అవసరం లేదని తెలంగాణ సంస్కృతి మనం చెప్పాల్సిన అవసరం. ఎన్నేళ్ళు చెప్తావయ్యా? ఎన్నేళ్ళు చెప్తావు నువ్వు రాజకీయం? 100 ఏళ్ళు చెప్తావా? ఇంక 20 ఏళ్ళు చెప్తావా? ఇంకా 10 ఏళ్ళు చెప్తావా? నీకు ఇవన్నీ తీసి అక్క వలిత్తురు. కేసీఆర్ని తీసి అక్క ఎక్కడిది నీకు? కేటీఆర్ని తీసి అక్క ఎక్కడ నీకు? ఏం చేసినావు నువ్వు? చూపి యొక్క పని నువ్వు గెలిచి. వాళ్ళు ఏమంటారంటే దొరల తల్లి లెక్క ఉన్నది కానీ తెలంగాణ తల్లి లెక్క లేదు ఆ విగ్రహం, అందుకే మేము తీసేసినామని చెప్తాను. తల్లి అని పేరు ఎందుకు వచ్చింది? అది ఒక్కటే నాకు ప్రశ్న. తెలంగాణ తల్లి, తెలంగాణ అమ్మ అంటేనేమో అమ్మ ఏదో అమ్మ పాలిచ్చిన అమ్మ కూలినాలు చేసుకొని జొన్నసేను చదువుసేను వరిసేను పోసుకునే అమ్మ. ఆమె అమ్మ కాదు, తెలంగాణకు పుట్టింది. 4 కోట్లన్నర మన ఎంతుంది తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో. తెలంగాణ తల్లి అని పెట్టింది కాబట్టి తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి అంటేనే ఒక రూపంగా అమ్మవారి విగ్రహంతో ఉంటేనే చక్కదనం ఉన్నది. ఆమె అన్నానికి బతుకమ్మను పెట్టితే కేసీఆర్ నువ్వు ఇలా బతుకమ్మని తీసేసి ఇలా ఒక గరీబ్ దాని లెక్క తీసి నువ్వు ఘనకార్యం చేసిన అనుకుంటున్నావు. కానీ నువ్వు తప్పు చేసినావు. తెలంగాణ తల్లిని తీసి నువ్వు చాలా తప్పు చేసినావు. అది కేసీఆర్ మీద పగతోటి చేసిన పని. ఆయన చేసిన పని ఉండదు, రూపురేఖ అన్నట్టు చూసినావా, అందుకే తీసేసింది బతుకమ్మ. కానీ మొన్న అట్లేం చేయలేదే. తెలంగాణలో ఏవేవి ఉన్నాయో ప్లేసులు, సచివాలయమే కావచ్చు, అమరవీరుల స్తూపమే కావచ్చు, అంబేద్కర్ విగ్రహమే కావచ్చు, ఏదైనా కూడా మరి కేసీఆర్ చేసిన దగ్గరికి తీసుకుపోయిండు కదా. మొన్న కంటెస్టెంట్స్ అందరినీ అందల పోటీల్లో బామలు వచ్చిండ్రు కదా, వాళ్ళందరినీ తీసుకుపోయిండు కదా, అవన్నీ చూపెట్టిండు కదా. అవన్నీ ఎవరు కట్టించారు? ఏడిపోయినా కేసీఆర్ అంటున్నట్ట. మీరు అన్నారు కదా అవన్నీ తూడ్చేయాలి తీర్తనని అన్నాడు. మరి తీర్తనని అన్నాడు. ఏడ నిలబెట్టినా యాదాద్రి కాడ నిలబెడితే ఎక్కడికి ఇంత మంచుకుంది గుడి తిరుపతి అని అడిగితే లేదు కేసీఆర్ కట్టించారు. ఎవరా కేసీఆర్? అక్కడ రామప్ప చెరువు కాడ విగ్రహాలు చూపిస్తే ఇది ఎవరు కట్టించారు? కేసీఆర్. కేబుల్ విద్య కాడికి తీసుకోపోతే ఎవరు కట్టించారు? కేసీఆర్. మెట్రోల్ రైలు ఎవరు కట్టించారు? కేసీఆర్. ఎక్కడ చూడు కేసీఆర్ 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 కేసీఆర్. కేసీఆర్ పేరు వస్తే నీ పేరు ఎవరు ఉందా? నువ్వు అక్కడ పోయి ఫోటోలు దిగుతున్నావు. ఈడ ఇది అంబేద్కర్ విగ్రహం అమరవీరుల స్తూపం సచివాలయం కాడ కూడా ఫోటోలు దిగుతున్నట్ట. ఓ పోజులు ఇచ్చి ఏడ ఫోటోలు దిగినా కేసీఆర్ కేసీఆర్. ఎవరా కేసీఆర్? ఎక్కడు కేసీఆర్? పేరు కేసీఆర్దే వచ్చిందిగా. నువ్వు తీసేస్తావు. కానీ ఫోటోలు దిగుడు నీ వంతు. పేరు పట్టుకు అక్కడ బయట తెచ్చి పూల దగ్గర కూడా కేసీఆర్ పేరు. అక్కడ కూడా ఓడిపోయింది అంటారా మరి? రేవంత్ రెడ్డి ఓడిపోయింది అంటారా అక్కడ? మీరు అక్కడ ఓడిపోయిందని కాదు, అక్కడ కూడా కేసీఆర్ పేరే వచ్చింది. ఎక్కడ కేసీఆర్ పేరే వచ్చింది? రేవంత్ రెడ్డిని లేదు, మర్చిపోయారు. రేవంత్ రెడ్డి పేరే లేదు ఆడ. అంటే ఇంకో మాట కూడా వినిపిస్తుంది ఏంటంటే రేవంత్ రెడ్డి హైడ్రా ఏదైతే తీసుకొచ్చిండో అది మంచి కోసమే తీసుకొచ్చింది, కానీ జనాలకు అర్థమైతలేదు. ఇప్పుడు జనాలు ఎక్కడన్నా స్థలం కొనాలన్నా ఇంకేదన్నా చేయాలన్నా కూడా పేపర్ వర్క్ మంచిగా చేయించుకుంటారు. హైడ్రా వల్లనే ఇది సాధ్యమైంది, ఇంతకుముందు ఎవరు ఇట్లా చేయాలి అని చెప్తాను. కానీ మీరు మాత్రం అది తప్పు అని చెప్పేసి అంటాను. మరి ఏది కరెక్ట్ అంటారు? ఒకటి నేను చెప్తా మేడం, హైడ్రా అని నువ్వు గెలిచి 16 నెలల నుంచి హైడ్రా పెట్టినావు. మరి 60 ఏళ్ళ నుంచి వెళ్ళిన కాంగ్రెస్ ఇందిరమ్మ పెట్టలే, రాజశేఖర్ రెడ్డి పెట్టలే, మరిషన్నారెడ్డి పెట్టలే, కోట్ల విజయభాస్కర్ రెడ్డి పెట్టలే, కిరణ్ రెడ్డి పెట్టలే, ఇందిరాగాంధీ పెట్టలే, రాజశేఖర్ రెడ్డి పెట్టలే. అంటే నడవంతరపు లెక్కలా? నీ నడవంతరపోలా మీరు? మీకు రాజకీయం శాతం అవుతుందా? నువ్వు వచ్చినోనివి 60 ఏళ్ళ నుంచి గుడిసెలోళ్ళు, లేవరోళ్ళు, ఉన్నోడు లేనోడు కలిగినోడు లక్పతి ఇల్లు కట్టుకొని ఆడ బతుకుతుర్రు. నువ్వు ఇయ్యాలొచ్చి చిన్నగా అయింది నేను పెద్దగా చేస్తా అని చెప్పి ఏ దమను నువ్వు నోటీసులు ఇవ్వకుండా
గరీబ్ వాళ్ళను రోడ్డు మీద పట్టుకొని పోలీసు వాళ్ళు ఇట్లా పట్టుకుంటే గూల కొడుతుంటే అన్నా కేసీఆర్ నువ్వు ఏడున్నావు, నువ్వు రాన్నో మమ్మల్ని కాపాడంటే ఓటు వారికేసినావమ్మ మేమేం చేయాలని ఈయన అన్నాడు. అరే గోస పట్టుతుండ్రు, ఒక్కొక్కరు చచ్చిపోయారు మొగలు పెళ్ళాలు కూడా. వరద వస్తే ఇళ్ళను మునిగిపోతాయి అట్లా అందుకే కట్టద్దు అని చెప్పేసి కూలగొట్టిన అని చెప్తాను కదా, వాళ్ళు మంచిగా చెప్తాను కదా, ప్రజల మంచి కోసమే చెప్తాను కదా, వాళ్ళు ఇల్లు మునగొద్దు నీళ్ళలో మునగొద్దు వాళ్ళు మంచిగా ఉండాలనే కదా చెప్పేది. ఆ ఇల్లు కూలగొట్టినా కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి పంపించిండ్రు కదా. ఎంతమందికి ఇచ్చినాడు? కూలగొట్టిన వాళ్ళు అందరికి ఇచ్చినవా? అందరికి ఇవ్వలే, కొంతమందికి ఇచ్చిండు. అందరికి ఇవ్వలే, ఇంకా అందరికి వెళ్ళాలి, ఇంకా తిడతారా మరిగా, ఇంకా తిడుతురు. మీరు ఎంక్వైరీ చేయండి. అందరికి ఇవ్వలే ఇండ్లు, కొంతమందికి ఇచ్చిండు కొంతమందికి ఇవ్వలే. అది అట్ట చేసే గచ్చిపోలు పోయిన 400 గదాలు గాడెక్కడుందో అక్కడ పడ్డది వీళ్ళ కన్ను, భూములు వీళ్ళ కన్నుకి అక్కడ పడ్డది. పడితే అక్కడ బుల్డోజర్లను పెట్టిండు, జేసీబీలను పెట్టి అక్కడ ఊలగొడుతుంటే ఇవాళ విద్యార్థులు కొట్లాడి ఎదురు నిలిచిండ్రు. విద్యార్థులకు ఎదురుగా తెలంగాణ రాష్ట్రం మొగోళ్ళు ఆడోళ్ళు ఇవాళ వాళ్లకు సపోర్టుగా నిలబడ్డరు. నీకు 400 గదాల దాకా నీకెందుకు? ఏమిటి కబ్జా పెట్టే నీకా? మీరు కబ్జా పెట్టరు కదా, మీరు అన్ని గురిగింజ మాటలు మాట్లాడుతుర్రు. గురిగింజ మాటలు మేము దొంగలం కావు, ఓ కేసీఆరే దొంగలు, కేసీఆర్ వల్లే కుటుంబమే దొంగలు, మేమందరం పత్తిత్తులని మాట్లాడుతుర్రు. మరి దాని 400 దాకా ఇంకెందుకు మీరు వీళ్ళు ఏమవుతారు? అక్కడ కంపెనీలు పెడతా అని చెప్పిండు కదా, అవసరం లేదట. ఉద్యోగాలు ఇవ్వడానికే కదా. ఏమిస్తావు నీ ఉద్యోగాలు? ఏమిస్తారయ్యా? సంవత్సరం నుంచి నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు, కట్టించి ఇస్తా అని చెప్పిండు కదా. అక్కడ కట్టించేది ఎవరికెరక మీరు మింగేది తెలియదు, మీరు కట్టించేది తెలియదు. రాజకీయ నాయకులనే నమ్మద్దు. అయితే పక్షులు కిలకిల అనుకుంటాయి, గోరెంకలు, రామచిలుకలు, గద్దలు, కోగిలలు, కొండలు, కాకులు, నెమిలీలు అన్నీ ఇలా జాతి పక్షి కూడా కాలిపోతుంటే చచ్చిపోతే ప్రకృతి ఒక కన్నీరు పెట్టింది అక్కడ ప్రకృతి. ఆ ఉసురు మీకు ముట్టది. ఇక 400 దాకా మీదకి పోతావు నువ్వు. ఏదయ్యా నువ్వు మంచిగా చేసింది ప్రజలలో మరేమంతా రెడ్డి మంచోడని అనిపించుకోరు ఒకసారి. ఇంకెవరు చేయరు మీరు? ఈ సంవత్సరాలలో ఒక్క మంచి పని చేయలే అంటారా మీరు? ఏం ఒక బస్సుకు తప్పేది లేదు మేడం. మంచిగా బస్సు మంచిగా ఉన్నది, బస్సు మంచిగా ఉంది అంటారు. సన్నబియ్యం అంటారు కదా, సన్నబియ్యం కూడా కావాలి. ఇస్తాను కదా సన్నయ్య కావమ్మో గయ్య రేషన్ బియ్యం మిల్లికేసి ఇస్తుండు, సన్నగా చేసి ఇస్తురా. ఈ రేషన్ బియ్యమే సన్నబియ్యం అంటే సన్నబియ్యం చెప్పరా నేను? సోన మసూరు సన్నబియ్యం, విజయ మసూరులు సన్నబియ్యం, సాంబ బియ్యం సన్నబియ్యం. ఈ మూడింటి పేరు చెప్తే ఇను. సోనా మసూరు, సాంబ మసూరు, సాంబ బియ్యము, అవి సన్న బియ్యం. మరి అప్పుడు కేసీఆర్ ఇయ్యలే కదా, మరి మనకి దొడ్డు బియ్యం వచ్చినాయి. మరి సన్న బియ్యం అని మేము చెప్పుకోలేదే. కేసీఆర్ అయ్యన్ని ఇచ్చిండి, ఇంటికి 6 కిలోలు మంచిగా అనుకున్నాం. గయ్య బియ్యం నువ్వు ఇచ్చి ఇప్పుడు సన్న బియ్యం అని చెప్పుకుంటున్నాం లోకానికి. 6 బతకాలి, ఇది ఒక పని అని తప్పించుకోవాలి. ఇదొక పని. సన్న బియ్యం ఇస్తున్నావు, గ్యాస్ ఇస్తున్నావు, కరెంట్ ఇస్తున్నావు, బస్సు ఇచ్చినావు అన్నట్టుగా టక్క 6 బతకాలి ముచ్చట చెప్తున్నారు. కానీ అది అతుకుతలేదు, అవి కావు. అట్లనే ఇప్పుడు చూస్తే మరి లోకల్ ఎలక్షన్స్ వస్తాయి, పంచాయతీరాజ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి పంచాయతీ ఎలక్షన్స్లలో మరి ఎవరికి వెళ్తారు అనుకుంటాను? మళ్ళీ టీఆర్ఎస్ వెళ్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ వెళ్తుంది. అరే ఇంత మంచి రైతు భరోసా ఇవన్నీ వేసినాక కూడా మీరు మా గల్ల ఎట్లా అంటాను నాకైతే అర్థమైతలేదు. మళ్ళీ ఎట్లా నువ్వు ఏమన్నావు? రైతు భరోసా అన్నావు చూడవా? ఇయ్యాలి, కానీ అందరికి ఇస్తలేడు. అది కూడా చూడు. నువ్వు ఇంకా 4 రోజులు నిన్ననే స్టార్ట్ అయింది. అదే స్టార్ట్ అయింది. నువ్వు చూడు. పలానాడు పలాని కేతం అన్నది అనుకో, రైతులు మొత్తం నాకు ఏసిరి అని అన్నారో చూడు. అనరు, అందరికీ వడయ్యాయి. ఏదో నువ్వు అన్నట్టు ఎలక్షన్ వస్తున్నాయని కొంతమందికి ఇస్తాడు. అది గంతే. ముంగట మురిసినమ్మ పండుగ కానది, ఇళ్ళకి కంగనే పండుగ కాదు. ముంతడు నీళ్ళకు మురువద్దు, ఒత్తడు నీళ్ళు ఒలగాల ఉంది. ఇంకా కాంగ్రెస్ వాళ్ళకి ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఒక్క ముంత నీళ్ళకే మురుతుర్రు, ఇంకా ఒత్తు నీళ్ళు ఉన్నాయాడా. ముంగట మురిసినమ్మ పండుగ కానది, ఇళ్ళకి కంగనే పండుగ కాదు. సరే, ఇప్పుడు అంతా మనం రేవంత్ రెడ్డి గురించి, ఇక్కడ సీఎం గురించి మాట్లాడతాను. ఇక్కడ బీజేపీ కూడా ఉన్నది కదా, బీజేపీ కేంద్రంలో కూడా ఉన్నది. కేంద్రంలో ఉన్నది. ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారు. మరి ఎవరు కూడా ఏ మాట మాట్లాడతలేరు. ఒక్కరు కూడా మన తెలంగాణ రాష్ట్రం గురించి ఎవరు మాట్లాడతలేరు. ఎవరు? బీజేపీ రాదు మాట. ఏం మాట్లాడతారు? ఏం చేసిరు వాళ్ళు? ఎప్పుడు ఏం చేసారు? బీజేపీలకు మాట రాదంటారు. ఏం మాట్లాడతారు? అరే మరి వచ్చేసరి కూడా బీజేపీకి వస్తా అని చెప్తాను కదా, కిషన్ రెడ్డి చెప్తాడు. ఇప్పుడు ఈటెల రాజేందర్ కూడా చెప్పిండు కదా, ప్రజలు అనుకుంటే నేను సీఎం అవుతానని కూడా చెప్పిండు కదా. బీజేపీ మళ్ళీ మేమే సీఎం, కాంగ్రెస్ వాళ్ళు మేమే సీఎం, మా టీఆర్ఎస్ వాళ్ళు మేమే సీఎం అంటాం. ఒక్కటే నేను చెప్పేది, లోకానికి పట్టుంది. కాంగ్రెస్ చేసిందా, బీజేపీ చేసిందా, బీఆర్ఎస్ చేసిందా? పనుల మీద ఆధారపడి ఉంటుంది, ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. ప్రజలే నా ప్రాణం అన్నాడు కేసీఆర్. ప్రజావద్దన పాలన చేసిండు కేసీఆర్. ఫామ్ హౌస్ పాలన కావాలన్నా, ప్రజా పాలన కావాలన్నా అని ఇంక్వైరీ చేస్తే ఫామ్ హౌస్ పాలనే కావాలంటారు ప్రజలు. ఇవాళ మాకు మళ్ళీ ఫామ్ హౌసే కావాలి, కేసీఆరే కావాలంటారు.
అడవిలల్లో మొత్తం రైతులు ఇవాళ రాజ్యాంగం మొత్తం నాకు కేసీఆర్ బాపు 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 అంటుర్రు. రేపు రాబోయే రోజులల్లా ముఖ్యమంత్రి కూడా మళ్ళీ మా కేటీఆర్ కేసీఆర్. ఇది ఛాలెంజ్ చేసి నేను చెప్పిపోతున్నాను, నాకు ఫోన్ చేసి చెప్తావు, నువ్వు అన్నదే అయిందమ్మా అంటావు చూడు. అయితే మీరు ఇంత గట్టిగా చెప్తాను కదా, ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఇంతగానో కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు అని చెప్తాను. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు కొన్ని రోజుల నుంచి ఒక వార్త అయితే మస్తు వినబడుతుంది. ఎట్లా వినబడుతుంది తెలుసా? కవిత బీఆర్ఎస్లోకి వెళ్ళి బయటకు వస్తుంది, వేరే పార్టీ పెట్టుకుంటుంది. మొన్న చెప్పింది కదా, మొన్న చూస్తే మా నాన్న పక్కన దయ్యాలు చేరినాయి అని చెప్పేసి మాట్లాడింది. ఇప్పుడైతే మొత్తం అయితే బయటకు వచ్చేసి ఆమె పార్టీ పెట్టుకుంటా అని చెప్తుంది. ఈ బీఆర్ఎస్ కూడా బీజేపీతో కలుపుతా అని ఒక మాట అయితే వినబడుతుంది. మరి మీరేమంటారు? బీఆర్ఎస్ బీజేపీ అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ అని బీజేపీ వాళ్ళు అంటారు. ఇది కాదు, మాకు బీజేపీ వాళ్ళు వద్దు, మాకు కాంగ్రెస్ వాళ్ళు వద్దు. మా పార్టీ మాదే, బీఆర్ఎస్ఏ మా పార్టీ మాదే, మా ప్రజలు మాకున్నారు, మా తెలంగాణ రాష్ట్రం మాకుంది, మా అభిమానులు మాకుర్రు, మా ఓట్లు మాకు లెక్కే ఉన్నాయి, మా వాళ్ళు మాకురు. కానీ కవితక్క ఈ తండ్రి అంటే మటుకు అది తండ్రిని కాదని బిడ్డ పోదు అంటారు. ఆమె గింత తండ్రి ఇంత పొడుగు చూపించేటోళ్ళు కూడా ఉన్నారు, కానీ ఆమె ఎక్కడ పోదు, తండ్రిని కాదని ఆమె వేరే పార్టీ పెట్టది. ఆమె ఎక్కడికి పోదు. 4 రోజులు కోపాలు తాపాలే తప్ప తండ్రిని వదిలిపెట్టి ఇలా కేసీఆర్ని వదిలిపెట్టి కవితక్క ఎక్కడ పోదు. ఆ తండ్రికి పుట్టిన బిడ్డ ఆమె కవితక్క. తండ్రి మాట గిరి దాటది. ఆ తండ్రికి పంచ ప్రాణం కవితక్క. ఇలా తండ్రి మాట కాదని వేరే పార్టీ పెట్టి అంత లేదు. ఆమెకు కూడా చెప్పేటోళ్ళు చెప్పి వేరే పార్టీ పెడదామంటారు, కానీ అది కాని మాట ఆమె పెట్టది, వేరే పార్టీ పెట్టది. అప్పుడు ఒకవేళ వేరే పార్టీ పెట్టింది అనుకో, మీరేమన్నా అలా పోయే అవకాశాలు ఉన్నాయంటారా? నేను ఎందుకు పోతాను? కేసీఆర్ కేసీఆర్ మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ లోకి పోతారని మాటలు వినిపిస్తాను. పోడు లేదు మేడం, పోడు మల్లారెడ్డి పోడు. ఒకవేళ ఇట్లనే అనుకుందాం, ఒకవేళ మల్లారెడ్డి సారు కాంగ్రెస్ లోకి పోయిండు అనుకుందాం, మీరు పోతారా? మరి నేను 100కి 100 వాళ్ళు నీకు కాగితం రాసేస్తా, మల్లారెడ్డి పోడు, మల్లారెడ్డి తోటి నేను కూడా పోను, మల్లారెడ్డి పోడు మేడం, మల్లారెడ్డి పోడు అంతే. పోడు ఆయనే. ఇంత నమ్మకం ఎట్లా వచ్చింది మీకు? 100 సార్లు అంటాడు. నేనే మారేటోనైతే ఎప్పుడో మారదు అంటాడు, మారాడు ఆయన. ఎప్పుడైనా మీతో మాట్లాడింది ఇట్లనే? మంచిగా మాట్లాడుకుంటాం మల్లారెడ్డి సార్ నేను. చాలా అంటే చాలా పోతా, వారానికి ఒకసారి పోతానే ఉంటా, ఇంటికి పోతా. మల్లారెడ్డి సార్ చూస్తారు మిమ్మల్ని, ఎట్లా చూస్తారు? చాలా మంచిగా చూస్తాడు. అక్క అంటాడు, సీరియల్ పెడతాడు నాకు, మంచి మంచి సీరియల్ రాఖీ గట్టి వస్తా, ఉన్నాయి ఫోటోలు, రాఖీ గట్ట పోతా, మంచిగా సీరియల్ పెడతాడు, మీటింగ్లోకి వెళ్తాడు, రాక్క అంటాడు, తినంటాడు, మాకు వచ్చింది ఛాయ్ దే పోరి అంటారు, మంచిగా చేసుకుంటాడు, శాల్వాలు కప్పుతాడు నన్ను. ఇది బయట అంటే వీడియోల ముందే కాకుండా కూడా బయట కూడా మంచిగా ఉంటాడు మీతో. చారుతోటి చాలా క్లోజ్, బాగానే మాట్లాడతారు. అయితే మంచి డాన్సులు చేస్తారు. అయితే మీరు మంచి మానవత్వం గల్లోడు మనిషి. అంటే ద్వేషం మోసం ఆయన దగ్గర కుతంత్రాలు ఉండయి. మంచి మనిషి, కుటుంబం అంటే పండుగ అంటాడు. బోలా బాలా మల్లారెడ్డి సారు మంచోడు వ్యక్తిగతంగా. మీరేమో మంచోళ్ళు అంటారు, కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం మంచోళ్ళు అంటలేరు. ఎవరికి అట్టనే అంటారు, పడనోడు. సంపాదించుకుని మీద ఏడతారు, కష్టపడి సంపాదించుకుని మీద ఏడతారు. కాలేజీలు కూడా ఫీజులు కూడా మస్తు తీసుకుంటాడు. ఏం తీసుకోరు. మా మనవరాలు కుట్టిగానే ఇచ్చిండు సీటీ, 14 లక్షల సీటీ ఇచ్చిండు. ఆ మనవరాలు అన్నీ చదువుతుంది ఇప్పుడు. ఏంది 14 లక్షల సీటీ ఫ్రీ? మా మల్లారెడ్డి సార్కు మొక్కుతా చెయ్యెత్తి. మరి వీళ్ళందరూ ఎందుకు ఇట్లా అంటారు? మరి పడనోళ్ళు మేడం, బురద తల్లుతారు. కాంగ్రెస్ వాళ్ళు అంటేనే పడనోళ్ళు. మాకు వెనకటి నుంచి అంతే. ఇవాళ రేవంత్ రెడ్డి గెలిచినాక కాదు, ఇది వెనకటి నుంచి అంతే. ఇందిరమ్మ ఉన్నాడు మంచిగుంటుంది కదా. ఇప్పుడు ఇది మీరు మంచి ముచ్చట చెప్పిండు. ఇందిరా మిల్లులు మేము స్టార్ట్ చేసినాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారు. అన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ డబుల్ బెడ్రూమ్లో ఏమున్నాయి, నాసిరకం ఇల్లు కట్టిండ్రు అన్నారు. మరి ఇప్పుడు గవ్వే ఇల్లులు ఇస్తాను కదా, ఇందిరా మిల్లులు అన్ని మళ్ళీ గవ్వే డబుల్ బెడ్రూమ్లో ఇళ్ళకి పెయింట్ వేసి ఇస్తాను కదా. మరి మీరు ఏమంటారు దీని మీద, ఎట్లా స్పందిస్తారు? ఇందిరమ్మ ఉన్నాడు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కట్టి, లేనోని చూసి. జాగా లేనోనికి 2 ఎకరాల భూమి ఇచ్చింది, ఇల్లు లేనోనికి ఇల్లు ఇచ్చింది. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు, ఆనాడు కొన్ని ఉండే, మా కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లే. రేవంత్ రెడ్డి వచ్చి ముగ్గు పోసి, గునాది తీసి, రాయేసి, బిసిమెంట్ కట్టి, పిల్లర్లు లేపి, బిల్డింగ్ వేసి, స్లాబ్ వేసి, కాపురానికి తోలిన ఆడవాళ్ళని ఇంతవరకు అయితే నేను చూడలే. రేవంత్ రెడ్డి కట్టలే. ఏ విత్తనన్నా ఇచ్చినా కూడా కేసీఆర్ కట్టినే ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్లన్నీ కేసీఆర్ కట్టియే. ఏ ఊరు, ఏ పల్లె, ఏ పట్నం, నల్గొండ, హన్మకొండ, ఇక్కడ మునుగు, సమ్మక్క సారక్క దగ్గర, ఇక్కడ మన రామగుండం, ఎక్కడ చూడు కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. ఆనాడు ఆయన ఓడిపోయిండు, ఆయన దెబ్బను ఇయ్యక. కానీ ఇవన్నీ మా కేసీఆర్ కట్టించిన పాలనను ఇండే ఈయన వంచుతుడు. కానీ ఈయన ఒక్కడు కూడా ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఒక ఇల్లు కట్టేయలే మేడం, ఒక ఇల్లు కట్టేయలే, ఒక ప్రాజెక్టులు కట్టేయలే. అట్లనే ఇప్పుడు ఫోన్లో అంటే ట్యాప్ చేసిండు అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, ఫోన్ ట్యాపింగ్ చేసి అప్పట్లో
కేసీఆర్ ఆట అప్పటి నాయకులు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళ నాయకుల ఫోన్లు విన్నాడు, అట్లనే హీరోయిన్ల ఫోన్లు కూడా విన్నారని చెప్పేసి వార్తలు మస్తు మనం చూసినాం. మస్తు మంది ట్యాప్ చేసి విన్నాడు ఫోన్లో అని. ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది. ఇప్పుడు అది నిజమే అంటారా మీరు? నిజంగా మీరు నమ్ముతారా? మేడం ఒకటే చెప్తా, మింగ మెతుకు లేకున్నా మీసాల బిర్రు, మింగ మెతుక లేకున్నా మీసాల బిర్రు. తనకు తవుడు లేకున్నా లంజకు పన్నారు అన్నాడట కాంగ్రెస్ వాళ్ళ లెక్కనే. తనకు తవుడు లేదు ఇంట్లో బుక్కుదామంటే, కానీ లంజకు పన్నారు అన్నారట. వీళ్ళు ఏం చేస్తుర్రు అంటే ఇక్కడ కేటీఆర్ను జైలుకు పంపాలి, సరైనోడు మాకు కేటీఆర్, కేసీఆర్ను జైలుకు పంపాలి. మాకు మేము దున్నుకున్నంత రాజ్యం ఉంటుంది కాంగ్రెసులా, ఉన్నోళ్ళు వాళ్ళిద్దరే మాకు పగోళ్ళు అని చెప్పి ఫోన్ టాక్ అని చెప్తుర్రు. కేసీఆర్దేమో ప్రాజెక్టుది పిల్లరిది, దాన్ని పట్టుకొనే 18 నెలల నుంచి వాకులాడుతుండ్రు రేవంత్ రెడ్డి. వాగిన మేడం నాకేం భయం లేదు, వాళ్ళు నన్ను ఏం చెయ్యరు, కానీ ఆ పిల్లర్ పట్టుకొని దాన్ని పట్టుకొని వాకులాడుతున్నారు. అటు కొంచెం మళ్ళీ వదిలిపెట్టి ఈ ఫోన్ ట్యాకింగ్ ఎప్పుడు పోతాడు కేటీఆర్ జైలు కానీ. ఇద్దరు పోయి జైల్లో కూర్చుంటే మేము దున్నుకుంటాం అనుకుంటున్నారు. ఇక మీరిద్దరు దున్నుకుంటే ఏ ఫోన్ ట్యాకింగ్ చేయలే మేడం. ఇవన్నీ అబద్ధాలు, జూటా మాటలు, ఇవన్నీ. ఎవడు ఇన్నోడు లేడు, చూసినోడు లేడు. ఇదిగో పులి అంటే అదిగో తోక అంటారు. అర్థమైందా? ఇదిగో పులి, అగో తోక నేను కూడా చూసిన పులి తోక అంటారు. వీళ్ళు ఫోన్ ట్యాకింగ్ చూడలే కానీ జైలు పట్టియాలనే ప్లాన్ అయితే బాగుంది. ఒక్కవేళ కేటీఆర్ జైలుకి పోతే ఇంటింటికి కేటీఆర్ పుడతాడు తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ చెప్తున్నా, ఇంటింటికి ఒక కేటీఆర్ పుట్టుకొస్తాడు. రామన కష్టం కాలినట్టు కాలుతుంది తెలంగాణ రాష్ట్రం. కేటీఆర్ జైలుకు పోయినా, కేసీఆర్ జైలుకు పోయినా వదిలిపెడతారా తెలంగాణ రాష్ట్రం జనాలు? తెలంగాణ రాష్ట్రం జనాలు కాంగ్రెస్ వాళ్ళకన్నా ఎక్కువరు, కాంగ్రెస్ వాళ్ళకన్నా. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకంటే ఎక్కువ చెప్తాను తెలుసా మేడం, వీళ్ళు పనులు చేస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డికి కూడా సలహా ఇచ్చి అప్పు తెచ్చి పని చేద్దామని చెప్పి ఆయమన్న లీడర్ కూడా లేరు. ఇన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్లా ఇంటింటికొక్క కేటీఆర్ పుట్టుకొస్తాడు, ఇంటికొక్క కేసీఆర్ పుట్టుకొస్తారు. వాళ్ళని జైలుకి పట్టియాలని వీళ్ళు తహా ఆడుతురు. కానీ మీ ముసలం మాటలు నడవై మీరు ముంగట మురుతుర్రు. కానీ అయ్యా గెలిచిండ్రు, ఓడెక్కినాక ఓడమల్లయ్యా అంటుండ్రు. ఇయాలా నాయనా ఇయ్య తులమ్మంగారు ఇయ్యి, ఎందుకు ఒప్పుకున్నావు? అనమగాని హామీలు ఇస్తారు, శాతగాని మాటలు చెప్తారు. మాటలు కోటలు దాటుతాయి, అడుగులు కడుపలు దాటాయి. మింగ బెతుకు లేకుండా మీసాలకు సంపంగి నూనె కావాలయ్యా, మీకు మీసాలకు సంపంగి నూనె కావాలనా నాయన? కేసీఆర్ మీద కేటీఆర్ మీదనా మీ ఏడుపు? శాతగాని దద్దమ్మలు, శాతగాని మనుషులు మీరు. మీ కాంగ్రెస్ అంటేనే వెనకట్టించి నాకు కోపం. మా తాతలు, తండ్రులు, ముత్తాతలు, అన్నలు కాంగ్రెసే, కానీ నేను ఒక్కదాని గాను. ఎందుకు గాను? 2 సార్లు ఓడిపోయినా మీ పార్టీలో, 40 లక్షలు పెట్టుకున్నా. మీ పుణ్యం అంట, అందుకే మన్ను పోసుకున్నా మీ మీద. నేను ఇక మీరు ఇంకా నాకు గెలుస్తారు. ఓడిపోయినానే కోపం మీకు? ఓడిపోయిన కోపం కాదు, మంచోళ్ళు గారు వీళ్ళు పనులు చేయరు, వెనకట్టించి చేయరు. కాంగ్రెస్ పేరుకుంది, పనులు చేయరు. కానీ కేసీఆర్ 10 ఏళ్ళల్లో గెలిచిండు, తెచ్చిండు, ఢిల్లీ మెడలు వంచిండు, తెలంగాణ తెచ్చిండు, పథకాలు పెట్టిండు, చెప్పిన పథకాలు నెరవేర్చిండు కేసీఆర్. అన్ని చేసిండా? అన్ని చేసిండు, అన్ని. మరి ఎందుకు ఓడిపోయింది ఇప్పుడు? నేను ఏం చెప్పిన మేడం, కేసీఆర్ 2000 ఇస్తాయి, 4000 ఇస్తానండు. ఇంటికి బంగారం అన్నాడు, తులం ఆశపడ్డాము. ఆశపడేసిండ్రా మీరు? ఎవరికి వేసిండు మరి? నేనేమనుకో వేసిన దేవునికి, మా కార్కే వేసిన. నేను మా సార్కే. మీరు నమ్మలే 6 పథకాల? మీరు నమ్మలే? నేను నా వల్ల కొత్త ఏమనుకున్నా, నా వల్ల మొత్తం షైకే గుర్తుకుర్రు. మా మేనత్త ముందు ఊర్లే కాంగ్రెస్లే వార్డు నెంబర్ గెలిచింది. మీరైతే వేయలే? నేనేలే. ముందు కూడా మొత్తం ఇక మీరు ఉన్నంత కాలం, నేను చచ్చేంత కాలం షైకే. అంత కోపం వచ్చిందా? మా ఇంట్లో ఎవడైనా కాంగ్రెస్ లో గెలిచినా నేను అయ్యా. నిలిచిన కూడా అయ్యారు. నా మొగడు గెలవని, నా బిడ్డ గెలవని, నా మనవరాలు గెలవని నేను చెయ్యయ్యా. ఎందుకంతను? అదంటేనే నాకు తొలుగుడు బావతో సమానం. కేసీఆర్ మీకు కేసీఆర్ అన్ననే, మీ మల్లారెడ్డి అన్ననే మీకు అన్ని మంచి. మా కేసీఆర్ చేస్తా, మా మల్లారెడ్డి అన్నకే చేస్తా, మా కేటీఆర్కే చేస్తా. మరి ఇప్పుడు లేటెస్ట్ వినిపిస్తున్న వార్త ఏంటంటే, కవిత, కేసీఆర్ కూతురు కవిత జైలుకి వెళ్ళింది. జైలుకి వెళ్ళినప్పటి నుంచి బీఆర్ఎస్లో లోపల మస్తు గొడవలు అవుతున్నాయి. ఇక అది 2గా చీలిపోతుంది, కాదు 2 కాదు 3గా చీలిపోతుంది అని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఏంటంటే బెయిల్ రావడానికి కారణం కూడా రేవంత్ రెడ్డి హెల్ప్, అంటే సాయం చేసింది కాబట్టి బెయిల్ వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు. మరి రేవంత్ రెడ్డి లేకపోతే కవితకు బెయిల్ వచ్చేది కాదని మాట్లాడుతున్నారు. మరి మీరేమంటారు? లేదు, రేవంత్ రెడ్డి పట్టించారు. పట్టించిందే వాళ్ళు, పట్టించిందే కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి తప్పు చేయలే. కవితక్క తప్పు చేసిందైతే ఇంకో 10 ఏళ్ళు చెప్తుండే. ఆమె అప్పటికనేది ఇప్పటికి మేము కూడా అన్నాము. ఆమె ఒక బతుకమ్మను పెట్టింది, ఒక జాగృతి పెట్టింది, మహిళలను చీర తీసింది,
మీటింగులు పెట్టింది, మహిళలకు అరుచుకుంది, ఆదరించింది, మంచు చూసింది, చెడు చూసింది, అలా నరుచుకుంది, అలా ఆపత సాపత చూసింది, మల్లె పువ్వులు పోయింది, కడిగిన ముచ్చం వల్ల వచ్చింది. ఆమె ఏం బీకిండ్రు ఇల్లు పట్టించిన వాళ్ళు ఏం బీకిర్రు ఆమె ఏమీ బీకలే. కవితక్క కడిగిన ముచ్చం వల్ల పోయింది, కడిగిన ముచ్చం వల్ల వచ్చింది. వీళ్ళే కావాలని ఇవన్నీ కావాలనే అంటే వీళ్ళది ఏంటంటే మీరు అన్నది ఏంటంటే ఇలా ఎట్లయినా జైలుకి పంపించాలని ఇవన్నీ వేస్తానని అంటారు. నేను మూడో చెప్తున్నా మేడం. కేటీఆర్ది పిల్లరు వంక జైలు పోవాలి, కేటీఆర్ది తండ్రిది పిల్లరు, కొడుకుది ఫోన్ ట్యాపింగు, బిడ్డది నిక్కరు. ఈ ముగ్గురు పోతే ఆడినంత ఆట పాడినంత పాట అనుకుంటుర్రు. పిల్లి పాలు తాగుతుందట, చెమ్ముల తలకాయ పెట్టి తాగితే తలకాయ పోయి చెమ్ములు ఉంటుంది, బాడీ మొత్తం బయటనే ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళ ఆటలు తెలంగాణ రాష్ట్రం నడవనియ్యరు, వాళ్ళని జైలు పోనియ్యరు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమి చేసినా కేసీఆర్ది కేటీఆర్ది ఎంటిగా కూడా మీకారు. మొత్తానికైతే మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ అంటారు మీరు. బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ఆయనే ఎన్ని కథలు పడ్డాడు, ఎన్ని బాధలు పడ్డాడు, సాగు నోట్ల తల పెట్టిండు, దీక్ష చేసిండు, ఉద్యమాలు చేసిండు. ఇవాళ ఆయన కత్తి పట్టలే, ఆయన తుపాకీ పట్టలే, ఆయన యుద్ధం చేయకుండా ఎల్లెలగల వండుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఇవాళ దేశాన్ని తెచ్చిన దేశికే నేత, రాష్ట్రాన్ని తెచ్చిన రాజు రారాజు ఆ కేసీఆర్. ఇవాళ మాకు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికే జాతిపిత కేసీఆర్, ఒక జాతిపిత. మా అన్న మా బాపు ఆయనని ఇవాళ ఒక్కరికి ఆయనగా నోటీస్ ఇస్తే తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించినట్టు కాంగ్రెస్ వాళ్ళు. శాత కాదు వీళ్ళకు, రాజకీయం శాత కాదు. తెలంగాణ రాష్ట్రానికి పట్టిన పీడ కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్రాన్ని పీక తినేదే కాంగ్రెస్ వాళ్ళు. అమ్మ మీరు ఎప్పటి నుంచో చూస్తాను కదా, కాంగ్రెస్ని ఎప్పటి నుంచో చూస్తాను. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత మరి నిజంగా తెలంగాణ రాష్ట్రానికి మంచి జరిగిందంటారా, చెడు జరిగిందంటారా? ఎందుకంటే మేము చూడలేదు అప్పట్లో ఏం జరిగిందో మాకు తెలియదు కూడా, మీరు చూసిండ్రు కదా. మరి ఈ ప్రాజెక్ట్ వల్ల మీకు తెలిసినంత వరకు ఏమనుకుంటారు మీరు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి? రైతులకు మంచి జరిగిందా, చెడు జరిగిందా? కదా మేడం, ఒక తల్లి నలుగురు కొడుకులకు అన్నది. నలుగురు కొడుకులలో ఒక కొడుకు బాగలేదు. మరి ఆ బాగలేని కొడుకును చంపుకుంటామా సాదుకుంటామా? నాకు ఒకటే ప్రశ్న కావాలి. ఆ కొడుకును చంపుదామా సాదుకుందామా? సాదుకుందాం. దవాఖానలకు తీసుకుపోదాం, హాస్పిటల్ వేద్దాం, ట్రీట్మెంట్ ఇప్పిద్దాం, డబ్బు ఖర్చు పెడదాం, పైసలు లేకపోతే ఇల్లు జాగా అమ్ముదాం, కొడుకును బతికించుకుందాం. ఇవాళ పిల్లలు బాగలేదు అంటున్నావు. నువ్వు ముఖ్యమంత్రి గెలిచినావు, మళ్ళా మేస్త్రీలను పెట్టు, మళ్ళీ దాన్ని బాగు చేసుకో. పడవ పడ్డదని అంటే పడవ పడకూడదామా? మంచిగా ఉన్నదాన్ని మళ్ళీ ఇరుగ్గొడతావా? కేసీఆర్ రూపులేక లేకుంటే చెప్తాననే ఓ గయ్యి. అది అయిన ప్లాన్ అంతా గంతే. ఇరుగ్గొడతావా? ఏమైంది ఆ పిల్లరు కొంచెం కుంగిపోవచ్చు, కొంచెం నెర్ర పట్టింది చూస్తున్నావు, దాన్ని బాగు చెయ్యయ్యా. నువ్వు ముఖ్యమంత్రివి, 4 కోట్ల మందికి నువ్వు ఒక అధిపతివి, నువ్వు తండ్రివి, నువ్వు బాపువు, నువ్వు దేవునివి, నువ్వు రాష్ట్రానికి ఓట్లేసి గెలిపించిన వాళ్ళకు నువ్వు చెప్పే అధికారం నీకు ఉంది. మరి ఎందుకు బాగా చెప్తలేవు? పిల్లరు ఇంకెన్నేళ్ళు, ఇంకా 3 ఏళ్ళు అదే మాట చెప్తావా? ఇక పాడిందే పాడరా, పాసు పనుల దాతారా అదే వాడతారా ఇక మీరు? అయ్యా అదే వాడతారా? చెయ్యి బాగు చెయ్యి. అసలు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఈ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కదా, రేవంత్ రెడ్డికి మీరు ఏం చెప్పాలనుకుంటాను? ఇంకేమేం చెప్తాం మేడం, వాళ్ళ పని శాత కదా, చెయ్యాడు ఇక రేవంత్ రెడ్డి చెయ్యాడు. మీరు పెద్ద మాట అంటాను, పని చేయరు అంటాను. మరి కష్టపడతాండు కదా, ఏదో దావోస్కు పోతాడు, దావతికి పోతుండు, 3 రోజులకు ఒకసారి ఢిల్లీకి పోతుండు, విమానానికి పోతుండు, ఢిల్లీకి పోతుండు, ఆ రాహుల్ గాంధీ దగ్గర పోతుండు, కట్టలు ఎత్తలేడు, రాష్ట్రాన్ని కాపాడతలేడు, ప్రజల్ని కాపాడతలేడు, ఎవరికేం ఇస్తుండు, ఎవరికేం చేస్తాడు. మా బతుకమ్మ చీరలయ్యి, మా కేసీఆర్ కిట్టేది. అయ్యా నువ్వు చేసిన రాజకీయము ఎందుకు చేస్తానువో, నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి అయినవో రేవంత్ అన్నా మాకైతే అర్థమే కాదు. వద్దంటారు ఇక. ఏమిటికి? నోటి నిండా పనులు, ఇంటి నిండా మంది. మేడం నోటి నిండా పనులు, ఇంటి నిండా మంది ఉన్నారు. ఇంతమంది కాంగ్రెస్ లీడర్ మళ్ళా అమ్మ నువ్వు మస్తు చూసినావు. అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంది చూసినావు, మళ్ళీ తెలంగాణ వచ్చినాక కేసీఆర్ది చూసినావు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ది చూస్తాను. ఇంతమంది చూస్తున్నావు కదా, అంటే నీకు మనసులో ఏమనిపిస్తుంది అసలు? బాధ. మళ్ళీ మా కేసీఆర్ ఎందుకు గెలవడాయని. ఎప్పుడన్నా మరి కేసీఆర్ గురించి కానీ వీళ్ళ గురించి పాటలు ఏమన్నా వాడినావా? పాడినా, అందరు వాడుతుంటే వాళ్ళని చూసి నేను వాడతా ఏదో ఒక పాట. మరి మా కోసమే కావచ్చు, మరి కేసీఆర్ సార్ కోసమే కావచ్చు, ఒక పాట. అయ్యోడివా నువ్వు అమ్మోడివా నువ్వు, అయ్యోడివా నువ్వు అమ్మోడివా, కల్వకుంటలోనికి తోటి పాలోడివా, అయ్యోడివా నువ్వు అమ్మోడివా, కేసీఆర్కు తోటి పాలోడివా, చెలక పక్కన నీకు చెలుకున్నదా, చెలక పక్కన నీకు చెలుకున్నదా, ఇల్లు పక్కన నీకు ఇల్లున్నదా, అయ్యోడవా నువ్వు అమ్మోడివా నువ్వు, అయ్యోడవా నువ్వు అమ్మోడవా,
కేసీఆర్కు తోటి పాలోనివా ప్రాజెక్టులు నువ్వు గట్టిస్తివా నువ్వు ప్రాజెక్టులు నువ్వు గట్టిస్తివా గుళ్ళు గోపురాలు నిలిపినవా చల్ అయ్యోడవా నువ్వు అమ్మోడవా కేసీఆర్కు తోటి పాలోనివా జాగ పక్కల నీకు జాగున్నదా నీకు జాగ పక్కల నీకు జాగున్నదా చెట్టు పక్కన నీకు చెట్టున్నదా చల్ అయ్యోడవా నువ్వు అమ్మోడివా కేసీఆర్కు తోటి పాలోడవా అయ్యోడవా నువ్వు అమ్మోడివా కల్వ కుంటలోలకు తోటి పాలోనివా ఈ సుంటరమ్మంటే ఇల్లంతా నాదంటావా వారెవ్వా తెలంగాణ ఆశలకు మోసము చేతివి కండ్లకు గంతాలు గట్టినవు నువ్వు కండ్లకు గంతాలు గట్టినవు ప్రజల ఓట్లతోటి గెలిచినవు 6 పథకాల మీ ఇచ్చినవా నువ్వు 6 పథకాల మీ ఇచ్చినవా చల్ అయ్యోడవా నువ్వు అమ్మోడవా నువ్వు అయ్యోడవా నువ్వు అమ్మోడవా కలవ కుంటలకు తోటి పాలోడివా పొద్దున్న లేసేనే తిడుతుంటావు నువ్వు పొద్దున్న లేస్తానే తిడుతుంటావు నువ్వు తిట్టంది నీకు పొద్దు పోదా అయ్యోడవా నువ్వు అమ్మోడవా నువ్వు అయ్యోడవా నువ్వు అమ్మోడవా కేసీఆర్కు తోటి పాలోనివా చల్ బాబా ఎంత ఉన్నది నీ లోపల మస్తు ఉన్నది పాట అయితే మస్తు పాడినావు మొత్తం అంటే ఇదంతా కూడా నువ్వే రాసుకున్నావు రాత రాదు నాకు రాత రాదు అంతే ఇంకా చాలా ఉంది అన్ని పథకాలన్నీ అనాలి కానీ చాలు చాలు అమ్మ ఇప్పుడు ఇంత నువ్వు నీకు నచ్చట్లే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి ఏం చేయలే అని అంటాడు నువ్వు చెప్తాను మరి ఎవరన్నా నీకు ఫోన్లు చేసినే కానీ ఎవరన్నా బెదిరించినట్టు అట్లా మాట్లాడుతున్నావా నీతో వాళ్ళదు నేను ఎదురు చేయి అంతే ఊరుకునేటోడు ఊరుకుంటాడు ఎవరన్నా అట్లా బెదిరించిండ్రా ఏంటి ఇట్లా మాట్లాడుతున్నావు అట్లా మాట్లాడుతున్నావు అంత దమ్ము లేదు అట్లా అన్నారు అంత దమ్ము లేదు ఎవరు అన్నారు నేను అన్నారు పెట్టే తిరిగి పెడతారు ఒక్కొక్క తిరిగి పెడతారు కమెంట్లు నేను మళ్ళీ రిటర్న్ పెడతానంటే మా పిల్లలు వద్దా అంటారు వద్దు తీ అమ్మ అంటారు అన్ని తట్టుకొని ఉంటాను అయితే మీరు అన్ని చూస్తాను కాలు గజ్జలు కట్టి డప్పు సంకానేసి కాలు గజ్జలు కట్టి డప్పు సంకానేసి గోసి గంగడు వేసి చల్ ఊరు ఊరు తిరిగి పోరు వాడలు వాడితే ఎవడి పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ ఎవడి పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ దొరల పాలయ్యిందిరా తెలంగాణ దోపిడి పాలాయరో తెలంగాణ కాలు గజ్జలు కట్టి డప్పు సంకానేసి గోసి గొంగాడేసి కాలు గజ్జలు కట్టి ఊరు ఊరు తిరిగి పోరు వాటలు పడతాయి చల్ ఎవడి పాలయ్యిందిరా తెలంగాణ ఎవడేలుతున్నాడు రా తెలంగాణ కన్నీరు పెడుతుంది రో తెలంగాణ కష్టాల పాలాయరా తెలంగాణ అడవి పాలైపాయరా తెలంగాణ ఆగమైపోతుంది రో తెలంగాణ పోరాటం చేశారా తెలంగాణ పోరాట పాలాయరా తెలంగాణ ఊరువాడ కలిసి ఉద్యమాలు చేసి ఊరువాడ కలిసి ఉద్యమాలు చేసి ముసలోళ్ళు ముడుగోళ్ళు ముందుకొచ్చినారు చల్ ఎవడి పాలయ్యిందిరా తెలంగాణ ఎవడేలుతున్నాడు రా తెలంగాణ దొరల పాలయ్యిందిరో తెలంగాణ దోపిడి పాలాయరా తెలంగాణ దొంగల పాలాయరో తెలంగాణ మస్తు ఆవేశం ఉన్నది మీలో సో మీ మస్తు అంటే ఒకవేళ ఈ ఏజ్ కాకుండా ఉండి మీరు మంచిగా అంటే ఒక 25-30 సంవత్సరాలు అట్లా ఉంటే మాత్రం మీరు మొత్తం ఇట్లా ఆడిద్దరు కావచ్చు కదా ఈ ఏజ్లోని అంటే ఒక మేము ఉన్నది ఈ ఏజ్లోని ఇట్లున్నారంటే మీరు ఆ ఏజ్లో ఎట్లుండేటోళ్ళ అని అంటే ఎట్లుండేటోళ్ళ అప్పుడు ఇట్లనే ఇంత ఫైర్గా మాట్లాడేటోళ్ళ పని రోజు పనికి పోదును నాటయ్య కలువ ఊరుగొయ్య అని మరొక చెరుకు గొట్ట బొమ్మాయికి పోయేవాడికి పోయినా ఉప్పర్ పనికి బొమ్మాయికి పోయినా 40 ఏళ్ళు చేసాను ఉప్పర్ పని మస్తు కష్టపడ్డారు అయితే ఓ కష్టంగా కష్టాలదైతే బయటికి రాదు అమ్మ లేదు అయ్యలేదు అన్నల దమ్ములు లేరు అక్క చెల్లెళ్ళు లేరు తాత అమ్మమ్మ దాది చచ్చిపోయారు ఒక మేనమా ఉన్నాడు కానీ ఇక ఓను ఒక తాత అమ్మమ్మనే చాదండి మిమ్మల్ని ఆయన గింత గట్టిగా ఉన్నారు బాబా మీది గట్టిగా ఉన్నా అని చెప్పాలి అంటే అప్పుడు మరి చదువుకోలే ఏం చేయలేదు స్కూల్లో బళ్ళకి ఏం పోలే అది కూడా రావు వాడు ఎట్టుంటుందో తెలియదు ఇక మంచిగా గారవం చేసిండు అయితే తాత అమ్మ మంచిగా గారవం చేసి బతుకమ్మ బాటలు కూడా 100 వాడతా అట్లా ఇట్లా చూసుకుంటేనే అన్ని నేర్చుకున్నారు పని 40 సంవత్సరాలు మరి కూలి పని చేసిందంటే మామూలు విషయం కాదు మరి ఈ రాజకీయాలకి రావాలని ఎట్లా అనిపించింది నేనా ఇక అందరు పోతుంటే నేను పోయినా గెలిచిన ఇక అప్పటి నుంచి రాజకీయం తెలుసు ఇక మామూలుగా ఇక మొత్తానికైతే ఈ పార్టీలో నాకు మంచి పేరు వచ్చింది మేడం అట్లనే యూట్యూబ్ కూడా పెట్టినావు కదా ఈ పార్టీలో నాకు ఒక గౌరవం ఒక గౌరవం ఒక గుర్తింపు నాకు ఒక మంచితనం మానవత్వం ప్రేమ నాకు ఇక వీళ్ళంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళు అంటే చాలా ఇష్టం మేడం మీ వీడియోలో కూడా ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళు నన్ను ఒక్కనాడన్న మాట్లాడలే మేడం 9 ఏళ్ళు కేరళలో ఉన్నప్పుడు ఉన్నా ఇదే రేవంత్ రెడ్డి ఎంపీ ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఉన్నా 9 ఏళ్ళు 10 ఏళ్ళు చేసినా కూడా నన్ను కాంగ్రెస్ వాళ్ళు తేజెక్కినిచ్చిన వాళ్ళు గారు మేడం మల్లారెడ్డి సారే నన్ను ఇంత హైలైట్ చేసిండంటే ఇలా నాకు ఒక గుర్తింపు కల్పించిందంటే నా సారు మల్లారెడ్డి సార్కు
నేను జీవితాంతం రుణపడి ఉంటా సార్కు. మరి వీడియోలు ఎట్లా తీస్తున్నావు పెట్టుకున్నావు కదా వీడియో ఛానల్ అదేంటిది యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకున్నావు కదా ఎవరు ఇచ్చిన ఐడియా మీకు మేమే నా మనవరాళ్ళు నేనే అనుకొని పెట్టాం కానీ వాళ్ళు దొరుకుతలేరు మేడము. షేర్ చేసేటోళ్ళు లైకులు కొట్టేటోళ్ళు ఇంకా నాకు దొరుకుతలేరు మేడం. అయితలేరు అంటే మీరు వీడియో తీసి పెడతాను మొత్తం అన్ని పెడతాను కానీ నిన్ను ఇవ్వాలి మళ్ళీ జర వీళ్ళు ముందుకు వస్తలేరు. ఇవే చేస్తాను పాటలు గీటలు కూడా కొన్ని వాడి పెడితే కూడా కొన్ని లైకులు కొట్టిరు కానీ మెల్లగా అవుతాను అంటారు మొత్తానికైతే పెద్ద పెద్ద వాళ్ళకైతే వస్తాను కానీ మేడం మనకేమొస్తాయి మేడం గరీబ్ వాళ్ళకు. అమ్మ కేతమ్మ నువ్వేమైనా తక్కువ అనుకుంటున్నావా మస్తు మస్తు మంది నీకు ఫ్యాన్లు ఉన్నారు. కొంతమంది అయితే ఏమంటారంటే అరే గా అమ్మకున్నంత ఎనర్జీ గా అమ్మకున్నంత బలం గంత ఇది ఉంటే మేము ఎప్పుడో ఇట్లా అయిపోయేటోళ్ళం మస్తు చేసేటోళ్ళం అంటారు. మరి ఏంటి అసలు మీ ఎనర్జీకి కారణం ఏంటంటారు? ఏం తింటారు మీరు అసలు? ఏం లేదు మేడం బువ్వే ఉప్మా బువ్వే ఇంత రోడ్డు మీద కూడా అడుగు ఏ స్పెషల్ ఏం తినలేరు అన్నం ఒక ఎప్పుడన్నా ఉప్మా అంతే అంతే. అబ్బా బాబా ఇంత తిన్నా పని కూడా మస్తు చేస్తా ఇంట్లో. మీకు పని మనుషులు ఉన్నారా? లేరు మేమే చేసుకుంటాం మొత్తం. బాబా ఇంట్లో పనులు చేసుకుంటారు పార్టీ 4 గంటలకు లేచిన వేయాల. మా చిన్న బిడ్డ గోవాకు పోయిందని నా మనవరాలను తెచ్చుకుని 4 గంటలకు లేచి పని కంప్లీట్ చేసి స్నానం చేసుకొని వెళ్ళినా. సభలకు కూడా ఇంతే పని చేసుకొని వెళ్ళిపోతారు. ఇక ఎక్కడ సభ ఉన్నా కూడా మీటింగ్లో పోతా మొత్తానికి అయితే ఇలా నడుస్తుంది అంటారు. మరి ఏంటి లాస్ట్కి ఫైనల్ ఏం చెప్తారు? ఇక ఫైనల్గా ఏముంది మేడం ఇక చెప్పేది ఏమి లేదు. మళ్ళీ గెలిచేది మా కేసీఆరే. ఈ కాంగ్రెస్ వాళ్ళు పనులు చేయరు ఏం చేయరు కానీ మాటలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. ఆ మాటలుగా నువ్వు అన్నట్టు నేను చెప్పింది కానీ నువ్వు చెప్పింది కానీ లోకం అంతా మటుకు మళ్ళీ కేసీఆర్ అంటారు. కొంతమంది అంటారు ఒక్కరు అయ్యో నాకు ఇలా రైతు బంధు పడ్డది అది పడ్డది అని 100కి 1-2 అంటారు. అదొకటి అయిపోయింది. ఓ సార్ మాకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాడని 1-2 అంటారు కానీ ఆ 1-2 అయితే కాంగ్రెస్ పార్టీ గెలవది. రాష్ట్రంలో ఒక 4 మందం కాంగ్రెస్ వాళ్ళు ఉంటే 12 మందం మాకున్నారు. ఇప్పుడు బారాన రూపాయల బారాన మేము 4 వాళ్ళది. రైట్ అమ్మ 4 ఓట్లు అయితే గెలవరు కదా మేడం. రైట్ అమ్మ కేతమ్మ నువ్వు మా స్టూడియోకి వచ్చి మా కోసం అంటే ఏం జరిగింది ఎట్లున్నదని చెప్పేసి మా కోసం చెప్పినావు చూడు అది మస్తు అనిపిస్తుంది. నాకైతే మస్తు సంతోషంగా ఉన్నది నువ్వు వీడి వరకు వచ్చి మా కోసం మాట్లాడినందుకు. అండ్ ఇట్లనే ఇంతే సంతోషంగా నువ్వు ఎప్పుడు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ధన్యవాదాలు.